మాసిన బట్ట కలంత బెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండా ఉత్తల పడిపోయి జీవరహితంబగు బొమ్మకు ఇండ్లు వాకిలు పొలమును పట్టనిచ్చడి సమాధానమిచ్చడం ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వేయింతులు గాని 3 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్యవిహీనుల తులారునే. త్రిపురేని రామస్వామి చౌదరి గారు మొదటి పద్యం రాశారు. గుర్రం జాషువా గారు నాడు నేడు అనే విషయాన్ని మనం మాట్లాడుకోకూడదు. భారతీయ దర్శనాల్లో షడ్దర్శన సముచ్చయం అని రూపొందించిన దానిలో మొదటి దర్శనం చార్వాక దర్శనంగా వాళ్ళే రూపొందించారు. మా భారతీయ తత్వశాస్త్రం రచించిన వాళ్ళంతా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానీ, దేవి ప్రసాద్ చటోపాధ్యాయ గారు కానీ, మరి దాసు గుప్తా గారు కానీ, ఇండియన్ ఫిలాసఫీని క్రోనలాజికల్ గా రచించిన వాళ్ళందరూ కూడా చార్వాకవాదాన్ని మొదటి దర్శనంగా పేర్కొన్నారు. దాని ప్రాధాన్యత భారతీయ మొదటి దర్శనం. దర్శనం అంటే ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే మనిషికి ప్రకృతికి ఉండే అంతఃసంబంధాన్ని వివరించేదాన్ని తత్వశాస్త్రం అంటాం. మనిషికి ప్రకృతికి ఉండే అంతఃసంబంధాన్ని వివరించాలంటే మనిషి తెలిసి ఉండాలి, ప్రకృతి తెలిసి ఉండాలి. ఈ రెండు సమన్వయం నుంచి మానవ ఆవిర్భావ పరిణామము తెలిసి ఉండాలి. మానవ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేస్తే కానీ చార్వాకవాదం అర్థం కాదు. అలాగే తత్వశాస్త్రం అనేదేమో దాన్ని ఫిలాసఫీ అంటాం. ఆధ్యాత్మికవాదం అంటేనేమో దాన్ని ఆత్మకి పరమాత్మలో కలవడం అంటాం. అది ఆధ్యాత్మికవాదం. అది ఊహ, కల్పన, అనుభవం వాటి నుంచి వస్తుంది. చార్వాకవాదం శాస్త్రీయం, ఊహ నుంచి కల్పన నుంచి అది రాదు. చార్వాకవాదాన్ని మనం డీటెయిల్డ్గా భారతదేశ సాహిత్యంలో అధ్యయనం చేయాలనుకున్నప్పుడు సర్వదర్శన సంగ్రహం మొదటి చాప్టర్ చౌకాంబ నుంచి చార్వాక దర్శనం ఒరిజినల్ సాంస్క్రిట్ నాగలిపిలో ఉంటుంది. అది తెప్పించి ఈ శ్లోకాలన్నీ అనువాదం చేసి నేను వ్యాఖ్యానం రాశాను. తెలుగులో వచ్చిన చార్వాక దర్శనం మొదటి పుస్తకం ఇది. దీనికి ఇప్పుడు కన్నడంలో ట్రాన్స్లేట్ అయింది, ఇంగ్లీష్లో బాగా వెళ్ళింది, తమిళలో ట్రాన్స్లేట్. కారణం ఏంటంటే చార్వాక దర్శనం శుద్ధ శాస్త్రీయం. అది ప్రపంచంలో అందరికీ అర్థం. ఇప్పుడు కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, మొత్తం ప్రపంచంలో ఉండే యూనివర్సిటీలన్నింటిలో ఇండియన్ ఫిలాసఫీ అంటే చార్వాక దర్శనాన్ని చూద్దాం. మిగిలిన ఫిలాసఫర్స్, మిగిలినటువంటి వాళ్ళు ఆధ్యాత్మికవాదులు కావచ్చు, వేదాలు చెప్పేవాడు కావచ్చు, ఈ అందరూ కూడా తమ స్వీయ అనుభవాన్ని జోడిస్తారు. కానీ చార్వాకవాదం స్పష్టమైనటువంటి శాస్త్రీయ భావాల్ని మన ముందుకు తీస్తుంది. ఒక శ్లోకం చూద్దాం. యావత్ జీవం సుఖం జీవేత్ నాస్తి మృత్యోరగోచరః భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. జీవించినంతకాలం సుఖంగా జీవించాలి, మృత్యు తర్వాత ఇంకేమీ లేదు, బూడిదైన శరీరం తిరిగి వచ్చుట ఎట్లు. దీని అర్థం యావత్ జీవం సుఖం జీవేత్. నీ జీవితాన్ని నువ్వు తెలుసుకుంటే, ఈ జీవితం తర్వాత ఏమీ లేదని తెలుసుకుంటే, ఈ జీవితం యొక్క విలువ నీకు తెలుస్తుంది. ఈ జీవితం అనంతరం చాలా ఉందని భ్రమించినప్పుడు ఈ జీవితాన్ని అనంతర జీవిత కోసం ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఈ జీవితానంతరం ఏమీ లేదని తేల్చేసి ఒక శాస్త్రీయమైంది నాస్తి మృత్యో రఘోచర. నాస్తి మృత్యో,
అగోచర. మృత్యు తర్వాత ఏమీ లేదు. అప్పటికి వైదిక ఋషులు యజ్ఞయాగాలు చేస్తున్నారు. ముఖ్యంగా అగ్నిని వారి దేవతలకు రాయబారిగా పెట్టారు. భారతీయ సంపదనంతా కూడా ఈ అగ్నిలో అగ్ని ద్వారా తమ దేవతలకు పంపిస్తున్నారు. చివరకు ఈ అగ్నికి ఆహుతవుతుంది. వాళ్లే అగ్నిలో దూకి ఇంకెందుకు ఇవన్నీ పెట్టే బదులు నేనే వస్తానని వాళ్ళు అగ్నికి ఆహుతవు. అదే భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులు అని రుమిల్లా తాపర్, కొశాంబి, ఆర్ఎస్ శర్మ, ఝా వీళ్ళందరూ కూడా భారతదేశానికి వలస వచ్చింది వైదికవాదం. భారతదేశంలో పుట్టిన మొదటి తత్వశాస్త్రం, ఇది భారతదేశ చరిత్ర కూడా రాశాను ఆ క్రమంలో. భారతదేశానికి వలస కొన్ని వాదాలు వచ్చినాయి. భారతదేశానికి చాలా వాదాలు వలస వచ్చినాయి, వస్తాయి. సముద్రాలు ఉన్నాయి, ద్వీపకల్పము, అనేక మంది ఇక్కడికి ఆయుధ సంపత్తితో వచ్చి జయించారు, మంత్రతంత్రాలతో వచ్చి జయించారు. ఇక్కడ ఉండే నేటివ్ పీపుల్ మీద వాళ్ళ భావాలు బలంగా రుద్దారు. అయితే చార్వాకులు అంటే సుందరంగా మాట్లాడేవాడు. చర్వము అంటే సౌందర్యపూరితమైన వాక్కు. వాక్కులో సౌందర్యం ఎప్పుడు వస్తుంది? సత్యవాక్యం బెవ్వడుల్లంఘింపడు వాడిపో నరుడు ధన్యుండి తరామండలి అన్నాడు జాషువా. ఎవరు సత్యవాక్యం పలుకుతారో అది చారువాకం అన్నారు. ట్రూత్ఫుల్ వర్డ్స్ అంటే మన భారతీయ సాహిత్యంలో వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆరణికాలు, బ్రాహ్మణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, శతకాలు అన్నీ వచ్చినాయి. దీనిలో థియిస్టిక్ ఫిలాసఫీ కాకుండా చార్వాక ప్రభావంతో వచ్చిన ఫిలాసఫీ ఒక సెక్షన్. ఎక్కువగా చార్వాక ఫిలాసఫీలో నిరీశ్వర సాంఖ్యం, నిరీశ్వర యోగం, నిరీశ్వర న్యాయం, కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, బౌద్ధం, జైనం ఇవన్నీ చార్వాక ప్రభావంతో ఎక్కువ ఫిలాసఫీ వచ్చింది. ఈ వేదాల ప్రభావంతో అది కొంత ఫిలాసఫీని, అది కూడా బల్కీగానే వచ్చింది, చాలా ఎక్కువ ఫిలాసఫీ. అది ఆధ్యాత్మికవాదం అంటారు. అంటే పైన ఒక లోకాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి ఆ లోకాలకు వెళ్ళడం కోసం ఇప్పుడున్నటువంటి జీవితాన్ని ఉపయోగించాలి అనేది థియరీ, వాళ్ళ థియరీ. అందులో పైన కొన్ని లోకాలు కూడా వాళ్ళు పేర్కొన్నారు. పిశాచలోకం, గంధర్వలోకం, అప్సరలోకం, చంద్రలోకం, బుధలోకం, అంగారలోకం, శనిలోకం, ధ్రువలోకం, జనలోకం, గృహలోకం, సూర్యలోకం, ఎన్ని నక్షత్రాలని గ్రహాలను కూడా వాళ్ళు లోకాలుగా భావించారు. భావించడానికి కారణం అంబేద్కర్ చెప్పినట్టు వైదిక ఋషులకు ఫిలాసఫీ రాదు, తత్వశాస్త్రం రాదు. వాళ్ళు వరుణుడు కానీ, తర్వాత ముఖ్యంగా వాళ్ళు అగ్నిని ఎక్కువ పూజించారు. ఋగ్వేదంలో, ఇప్పుడు చార్వాక దర్శనంలో కూడా అగ్ని పూజ గురించి మొత్తం చాప్టర్ ఇచ్చారు. అగ్నిని ఎక్కువ పూజించారు. కానీ అగ్నిని అప్పటికే భారతీయ మూలవాసులు, భారతదేశంలో ఉండే ఆదివాసులు భారతదేశ జీవనంలో అగ్నిని తమ జీవనోపాధి కోసం ఉపయోగించుకున్నారు. జీవితానికి అంటే ఒక అన్నం ఉడకాలి, అగ్ని కావాలి. మాంసం వండాలి, అగ్ని కావాలి. ఒక ఇనప రాడ్ని ముక్కని కత్తిగా చేయాలి, అగ్ని కావాలి. సామాజిక జీవన, ఆర్థిక జీవన, సమసమాజ పరిణామానికి అగ్నిని ఉపయోగించుకున్నారు. చార్వాకవాదం ప్రకారం వీళ్ళు అగ్ని ప్రకృతిగా భావించారు. వాళ్ళు అగ్నిని దేవతగా భావించారు. అగ్నిని దేవతగా భావించి యజ్ఞయాగాలు కనిపెట్టారు. ముఖ్యంగా అశ్వమేధ యాగం, సౌత్రామణి యజ్ఞం, పురుషమేధ యాగం. ఇట్లా అంటే ఏది పొందలేమో పురుషులకి ఇద్దరికి పిల్లలు కలగంటే అది అగ్ని ద్వారా దేవతలకు వేడుకోవడం వల్ల, వాళ్ళకి బలులు ఇవ్వటం వల్ల, వాళ్ళకి నవధాన్యాలు రేల్చడం వల్ల, వాళ్ళకి ఈ సంపదనంతా అగ్నిలో పోల్చి దేవతలకు ఇస్తే ఆ దేవతలు వీళ్ళకి కలిగిస్తారని. మరి ముఖ్యంగా వాళ్ళు దేశీయమైన ప్రజలను జయించటం కోసం ఆయుధాలు అడిగారు, శక్తిని అడిగారు.
అది వేదం. వేదం జ్ఞానం అన్నారు. జ్ఞానం జ్ఞానం శాస్త్రం కావాలి. జ్ఞానం నుండి శాస్త్రం పుట్టింది. కానీ చార్వాకం నుండి శాస్త్రం పుట్టింది, కానీ వేదాల నుండి శాస్త్రం పుట్టింది. ఎందుకని? నువ్వు అగ్నినే కనుక్కోలేదు. ఇవాళ ప్రపంచం మొత్తంలో అగ్నిని దేనికి వాడుతున్నారు? ఏ యజ్ఞాలకి యాగాలకు వాడుతున్నారు. శాస్త్రీయ జ్ఞానాభివృద్ధికి అగ్నిని వాడతారు. శాస్త్రీయ జ్ఞానాభివృద్ధికి అగ్నిని వాడతారు కాబట్టి నాస్తి మృత్యో రఘోచర. పుట్టిన ప్రతిదీ నశిస్తుంది. పుట్టిన ప్రతిదీ నశిస్తుందని కాబట్టి ఆ పుట్టిన ప్రతిదీ నశిస్తుందని తెలుసుకోవడం తత్వశాస్త్రం. నూతన సృష్టి జరుగుతుంది. నూతన సృష్టి కూడా జరుగుతుంది. అయితే పుట్టేది ఏది మన వల్ల కాదు. పుట్టేది మొత్తం కూడా పైన ఎవరో ఉండి నడిపిస్తున్నారు అని మొట్టమొదటేమో ప్రకృతులే దేవుళ్ళుగా భావించారు. వాయుదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు. మనం జీవితానికి వాడుకునేది ఊపిరి. ఇప్పుడు ఎక్కువగా శ్వాస కావాలన్నా ఇప్పుడు మనకి ఆక్సిజన్ తగ్గిపోయి దేశంలో ఉండే అడవులు, దేశంలో ఉండేటువంటి వృక్ష జాతులన్నింటినీ కూడా నరికేసి వృక్షాన్ని పూజించారు. వృక్షానికి నీరు, వృక్షానికి సూర్యకిరణాలు, వృక్షానికి భూమి, ప్రకృతులు, పంచప్రాకృతుల ద్వారా వృక్షం అభివృద్ధి చెంది ఫలాలు ఇస్తుందని కానీ పంచప్రకృతుల ద్వారా మానవుడు రూపొందేయడం కానీ వైదికవాదం తెలుసుకోలేదు. చార్వాకులు ప్రకృతి నుండి మానవ ఆవిర్భావాన్ని తెలిపి నాస్తి మృత్యో రఘోచర. మృత్యు తర్వాత ఏమీ లేదు. మృత్యు అంటే ఏంటి? సంలీనం. అంటే వాయువులు మనం దేని నుంచి రూపొందామో దానికి సంలీనం. అది మృత్యు అని వాళ్ళ పేరు పెట్టి. కానీ బౌద్ధులు నిర్వాణం అన్నారు. యానము అని కూడా, అంటే నడుస్తున్న వెళ్తున్న జీవనయానాన్ని ముగించు. మన జీవనయానం చేస్తూ వెళ్తున్నాం, మనం ఎక్కడో ముగిస్తాం. అందుకు ఫిలాసఫీ యొక్క చార్వాకవాదమే ఫిలాసఫీ. చార్వాకవాదాన్ని నేను లండన్ వెళ్ళాను. లండన్లో మ్యూజియం లైబ్రరీ, అక్కడ లండన్ మ్యూజియం లైబ్రరీ చాలా ప్రసిద్ధి. నేను రెగ్యులర్గా రోజు 29 రోజులు లైబ్రరీ మైక్ దగ్గర పెట్టారా సార్? చూసినప్పుడు చార్వాక ఫిలాసఫీకి అక్కడ మైక్ దగ్గర పెట్టిస్తే బాగుంటది. సాంఖ్యవాదానికి, ముఖ్యంగా సాంఖ్యులు భౌతికవాదాన్ని కనిపెట్టారు. కణవాదాన్ని, అణువాదాన్ని, విశేషకులు. ఈ వాదాలన్నీ చార్వాకమే ఈ వాదాలకు పునాది. చార్వాకం ఈ వాదాలని ఎస్టాబ్లిష్ చేసింది, ఈ వాదాలకు బేసేసింది. అందుకని ఈ వేదాలు చదివి ఎవరు శాస్త్రజ్ఞానం కనిపెట్టాలి. వేదాలు అవి తెలియనివిగా ఉండడాన్నే వీళ్ళు కోరుకున్నారు. వేదాలని వీళ్ళు అవి మార్మికంగా ఉండడాన్ని కోరుకున్నారు, స్పష్టత లేదు కాబట్టి. కానీ చార్వాకవాదం నుంచి పెద్ద సైన్స్ డెవలప్, శాస్త్రజ్ఞానం డెవలప్ అయింది. అందులో ప్రధానమైంది సాంఖ్యవాదం. దీనిలో కూడా నేను పేర్కొన్నాను, చార్వాక దర్శనంలో పేర్కొన్నాను, బౌద్ధ దర్శనము, మరి చాలా దర్శనాలు రాశాను. ఇండియన్ ఫిలాసఫీని ఇందులో భారతదేశ చరిత్రలో కూడా ఇండియన్ ఫిలాసఫీ, ఇండియన్ తత్వశాస్త్రంలో చార్వాకవాదం యొక్క గొప్పదనం, పొటెన్షియాలిటీ. భారతదేశంలో వచ్చిన లిటరేచర్లో కూడా దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ రాసిన లోకాయత అనే గ్రంథంలో లోకేశు ఆయత లోకాయత, లోకమే తత్వంగా కలిగిన వాళ్ళు, లోకేతరమైన తత్వంగా కలిగిన వాళ్ళు కాదు, లోకమే తత్వంగా కలిగిన వాళ్ళు లోకాయత. మా అబ్బాయికి కూడా లోకాయత అని పెట్టారు, మా తమ్ముడికి చార్వాకుడు అని పెట్టారు. అంటే ఎందుకు పెట్టాం పేర్లు? ఇవి ప్రత్యామ్నాయ నామవాచకాలు ఎందుకు పెట్టాము? వాళ్ళు పెట్టిన కృష్ణుడు, వాళ్ళు పెట్టిన రాముడు, లేకపోతే వాళ్ళు సృష్టించిన పాత్రలు సైంటిఫిక్ కాదు. కథనంలో అనేక పాత్రలు మనం సృష్టించుకుంటుంటాం. ఫిక్షన్నే మనం
అది నిజం అని భావించి ఫిలాసఫీని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. అందుకని నేను చార్వాక దర్శనం రాశాను. అగ్నిహోత్రం త్రయోవేదాః త్రిదండం భస్మగుంటం బుద్ధి పౌరుషహీనాం జీవికేతి బృహస్పతి. బృహస్పతి అనే సంబోధనలో చార్వాకుల యొక్క గురువుగా బృహస్పతిని వాళ్ళు పెడుతున్నారు. దానిలో వాళ్ళు ఏమన్నారు, ఉపకరణాలు, మానవ జీవన క్రమంలో ఉపకరణాలు మనకు ఏర్పడ్డాయి. అంటే ఒక ఉలి తన జీవన ప్రమాణంగా పేర్కొంటాడు. ఆ ఉలి ద్వారా వాడు ప్రపంచం మొత్తంలో కొన్ని వేల విగ్రహాలు సృష్టిస్తాడు. అలాగే ఒకడు కొడవలే, ఆ కొడవలతో ఒకడు గడ్డి ఎంతో పంటను కోసి ప్రజలకు అందిస్తాడు. ఒకడు వడ్రంగి ఉలితో వాడు ఎన్నో కట్టడాలకి కలపకి చెక్కుతాడు, కుర్చీలు చేస్తాడు, ద్వారాలు చేస్తాడు. అని ఉపకరణం. చెట్టును ఆధారం చేసుకొని బతుకుతారు కొందరు. ఒక తాటి చెట్టును ఆధారం చేసుకుంటారు, అందులో కళ్ళు తీస్తారు, అందులో దానికి తాటాకు కొడతారు. జీవనానికి కత్తి ఉంటుంది ఆ చేతులు, అది ఉపకరణం. కానీ చాలామంది ఉత్పత్తేతరమైనటువంటి పరికరాలతో జీవించాలని అనుకుంటారు. అందులో అగ్నిహోత్రం త్రయోవేదాః. అగ్నిహోత్రం జీవన విధానంగా మార్చుకున్నారు. అంటే అగ్నిలో నవధాన్యాలు వేయటం, నవధాన్యాలు పండించేది, వాటిని అగ్నిదేవుడి ద్వారా దేవతలకు వెళ్తున్న చాలా నవధాన్యాలు నాశనం చేశారు, పంటను ధ్వంసించారు. అప్పుడు వీళ్ళు అడిగారు, బుద్ధి లేని వాళ్ళు బుద్ధిహీనానాం, బుద్ధి పౌరుషం కూడా లేనివాడు అన్నారు. ఇంకా పెద్ద మాట వాడారు, బుద్ధి లేదు పౌరుషం లేదు. అంటే ఏంటి, అగ్నిహోత్రం, అగ్ని అన్నం వండుకోవడానికి పనిపిస్తుంది. అగ్ని అనేటటువంటి దాంతో ఉత్పత్తి పరికరాలన్నీ అగ్నితో తయారవ్వాలి. ఇనువు తీసుకొచ్చి కొడవలు చేయాలి, ఇనువు తీసుకొచ్చి ఉలి చేయాలి, ఇనువు తీసుకొచ్చి నాగలి ములికి చేయాలి, ఇనువు తీసుకొచ్చి అన్ని ప్రపంచ పరిణామానికి మొత్తానికి అగ్ని మూలమైతే ఈ అగ్నిలో నవధాన్యాలు ఏ పంటలను అయితే నాగలితో మనం చేసి ఏ పంటలను పండిస్తామో ఆ పంటలన్నిటినీ ధ్వంసించి అగ్నిగా మార్చేశారు. పాపం అగ్ని దేవుడు కాదు, ఏం కాదు. అదే చాలా మంది చార్వాకులు, ఏమండి వైదికులారా, మీరు మరి అగ్నిలోకి వెళ్ళొస్తారా, మీకు ధైర్యం ఉంటే వెళ్ళొస్తారంటే ఎవరు వెళ్ళా. కొంతమంది పాపం దూకి చనిపోయారు. తర్వాత సతీసాగమనం కూడా కనిపెట్టాడు. నైతికత అని పేరు పెట్టి ఒక భర్తకి భార్య, అతను చనిపోయినాక ఈమె అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది, అందుకే ఈమె అగ్నిలో దూకమన్నారు. కానీ అగ్నిని అలా 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 జీవనోపాధికి వాడిన బుద్ధి పౌరుషహీనాన ఉన్నారు. అసలు ఎంత మాట వాడారు వాడు చార్వాడు. బుద్ధి అంటే వికాసం, బుద్ధి అంటే ఆలోచించేది, కార్యకారణ సంబంధం కలిగి. హేతువాదం కావాలి, మతవాదం పోవాలి, నడిచే అంటే వేసే ప్రతి అడుగును ఎందుకని యోచించి చేసే ప్రతి పనిని ఏమిటని తర్కించి ఈ ఆచారపు అడ్డుగోడలు ఎవరు సృష్టించారని తెలుసుకోవాలి. ఈ ఆచారపు అడ్డుగోడలు ఎవరు సృష్టించారని తెలుసుకోవడమే ఫిలాసఫీ, వివేచన, హేతు దృక్పథం. చార్వాకవాదం, నాస్తికవాదం అంటే నా అస్థి ఇంకేమి లేదు, నాస్తి మృత్యోరగోచర, మృత్యు తర్వాత ఏమి లేదు అనేది నాస్తికవాదం. చార్వాకవాదం యొక్క ప్రభావం వల్ల బుద్ధి పౌరుషం లేని వాళ్ళు ఎవరో గుర్తించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదే ఎక్స్ట్రాడినరీగా చెప్పిన విషయాలకు వచ్చేటప్పటికి చాలా మంది నమ్ముతారు. ఇదిగో అగ్ని ద్వారా మనం వేగాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, రాజ్యం వస్తుంది, ఉత్తర దాని చుట్టూ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం మొత్తం అగ్ని చుట్టూ, వాయువు చుట్టూ, వరుణుడి చుట్టూ తిప్పారు. కానీ వీళ్ళు ఒక్క మాట అన్నారు, ఈ త్రయోవేద, మీరు చెప్పుతున్నటువంటి వేదాలన్నింటిలో ఏమి జ్ఞానం ఉంది? ప్రకృతిని మానవ జీవనానికి ఉపయోగించుకోవడం అనే జ్ఞానం ఉందా? ప్రకృతికి అధీనం అవటం అనే జ్ఞానం ఉందా? అది పెద్ద ప్రశ్న సార్.
అందుకు వీళ్ళు అగ్నిహోత్రం ఒకటే కాదు, త్రయో వేదాహ, 3 వేదాలను కూడా మీరు ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదాన్ని కూడా జీవనోపాధికే వాడుకున్నారు. భారతదేశంలో ఉన్న ఎంతో సంపదని అగ్నిలో కాల్చేశారు. ఆ అగ్ని మనస్తత్వం భారతీయులది జల మనస్తత్వం. అంటే నదులు, కొండలు, ఎడారులు, లోయలు, ఉత్పత్తి, పంటలు, వెన్నెల, చీకటి, ఇదంతా ప్రకృతి. ప్రకృతేతరంగా ప్రకృతే దేవుడు. అంటే దాన్ని ప్రకృతిని సృష్టించడం లేదు. ఒక వేప చెట్టు దేవుడు. అందుకనే మన పాత వాళ్ళు ఎళ్ళమట అడుక్కోవడానికి వచ్చినప్పుడు తంబురునాదంతో అప్పుడు తత్వాలు వచ్చాడు. పైన పోయే గరుత్మంతుని దేవుడాని కొలిచెవు, అది దేవుడు, అది నిజము అయితే, అది దేవుడు, అది నిజము అయితే కోడి పిల్లను తనునా. ఇంటి ముందరి యాప చెట్టుని దేవుడాని కొలిచెవు, అది దేవుడు, అది నిజము అయితే మేక పిల్లని నందున. పాడుతూ ఉండేవాళ్ళు. బ్రహ్మం గారు ప్రభావం వల్ల, వేమన ప్రభావం వల్ల భారతదేశంలో ఎక్కువ నాస్తిక లిటరేచర్ ఎక్కువ వచ్చింది. ప్రపంచం మొత్తం నాస్తిక లిటరేచర్, నాస్తికులు ఎక్కువ. కార్ల్ మార్క్స్ నాస్తికుడు, జర్మన్ ఐడియాలజీ రాశాడు. మరి ఆయన కార్ల్ మార్క్స్ కానీ, పెరియార్ రామస్వామి నాస్తికుడు, అంబేద్కర్ హేతువాది, ఆయన దేవుడు లేడు, మత ధర్మం బౌద్ధ ధర్మమే మూలమని చెప్పాడు. మరి సోక్రటీస్ నాస్తికుడు, వీళ్ళందరూ డార్విన్ నాస్తికుడు. ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన ఎవరైనా నాస్తికులే అవుతారు. ఎందుకు అవుతారంటే శాస్త్రజ్ఞానం, శాస్త్రం నిజం, శాస్త్రీయతమైనటువంటి జ్ఞానం అబద్ధానికి నువ్వు ఒకవేళ రాజ్యం ఒక్కొక్కసారి తోడు రావచ్చు. ఎందుకు మన కొపర్నికస్, బ్రూనో ఎంతో మందిని భూమి గుండ్రంగా ఉందంటే మరి అగ్నిలో కాదు. అంటే అగ్నిహోత్రం, త్రయో వేదాహ, మీరు ఏంటి జీవనోపాధికి వాడుకున్నారు? త్రిదండం భస్మం, 3 దండాలు, త్రిదండం, మళ్ళీ వేసుకునే దండ, విభూది రేఖలు, ఇవన్నీ క్రియేటివ్. అవన్నీ ఆహారాన్ని ఇవ్వు, కానీ వాటి ద్వారా జీవించాలనే భావం చాలా మందికి వచ్చేసి అది అబద్ధం తెలుసు. ఇవన్నీ కూడా కల్పితాలని చేసేవాడికి తెలియదా? మరి అగ్ని దగ్గర పూజ, అగ్ని దగ్గర హోమం చేసేవాడు, యజ్ఞం చేసేవాడు, యాగం చేసేవాడు, అగ్నిలో వాడు దూకట్లేదుగా. అగ్నికి భయపడ్డాడు. కానీ అగ్నిని స్వాయత్తం చేసుకున్నవాడు చాలు. అదే ప్రపంచ జ్ఞానం. అగ్ని, వాయువు, ఇప్పుడు ఆక్సిజన్. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ ఒకవేళ చార్వాకులు ఇప్పుడు అవసరం, సాంఖ్య దర్శనం అవసరం, న్యాయ దర్శనం అవసరం, కణాదుడు అవసరమే, అణు విస్ఫోటనాలు జరుగుతున్నాయి. మరి 3 వేదాలు ఎక్కడ పాఠ్యభాగంగా లేవే? కొలంబియా యూనివర్సిటీలో ఇవాళ సాంఖ్య దర్శనం చెప్తున్నారు, నిరీశ్వర సాంఖ్య, చార్వాకం చెప్తున్నారు. ఫిలాసఫీ, వరల్డ్ ఫిలాసఫీలో ప్రధానమైన పాత్ర వహించారు. వరల్డ్ ఫిలాసఫీలో హైయెస్ట్ రేంజ్లో ఉంది ఇవాళ చార్వాక దర్శనం. ఎందుకు? ట్రూత్ చెప్పింది చిన్న వాక్యం అయినా ట్రూత్ చెప్తే ఆ ట్రూత్ శాసనం వల్ల మానవుల మెదడులోకి అది వెళ్తుంది. మరి అబద్ధం ఈజీ కాబట్టి ఎక్కువ మంది చెప్తారు, దాన్నే జీవనోపాధి చేసుకుంటారు. బాధపడ్డారు చార్వాకులు. పాపం నేను కూడా బాధపడతా ఉంటాను. మా స్నేహితులు ఎంతో మంది అబద్ధాన్ని ఆశ్రయించి జీవించుకుంటారు. సత్య పరిమళం అది చార్వాకం. ఆ పరిమళం, సత్యం, ట్రూత్, అది లైఫ్ స్టైల్లో కూడా ఆ ట్రూత్ నీకు జీవాన్నిస్తుంది. నీకు అబద్ధం లేని జీవితంలో, కార్యాచరణ లేని జీవితంలో సాంబశివరావు గారు కూడా చెప్పారు. మరి ఆధునిక కాలంలో కూడా మన ఆంధ్రదేశంలో కూడా హైయెస్ట్ ప్రొఫైల్ పొందింది గోరా గారు. ఆయన ఏ తత్వం అన్న తీసుకొని ప్రాక్టీస్ ఎలా అన్న చేయని, దేవుడు లేడంటే వల్లే ఆయన గొప్పవాడు. రామకృష్ణ గారు
మేమందరం ఆ స్కూల్ నుంచి వచ్చినాం. మరి వెంకటకవి గారు మరి ఆయన పాఠం చెప్తే నాస్తికత్వమే చెప్తాడు బ్రాహ్మణ కాలేజీలో. ఆ తర్వాత నేను వచ్చాను. మరి తన పెరియార్ రామస్వామి బ్లాక్ వస్త్రం ధరించి దేవుడు లేడు, మానవులందరూ సమానం, మనిషి మనిషికే పుట్టాడు. చార్వాకం ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చార్ ఒక్క శ్లోకం 24 శ్లోకాలే అవి దగ్గర దగ్గర మనకి ఒక 100 గంటల క్లాస్. ఎక్కడో పుష్పగిరిలోనే ఎక్కడో నేను 7 రోజులు 8 రోజులు చార్వాక దర్శనం చెప్తే అవ్వదు. ఫిలాసఫీ కదా, కల్పితమైన కథ అయితే ఊరికి అయిపోతుంది. ఫిలాసఫీ ప్రతి వాక్యంలో వాళ్ళు అది చూడండి. త్రిదండం భస్మకుంటనం అంటే ఒక గడియారం కనిపెట్టిన వాడు, ఒక ఫ్యాన్ కనిపెడితే ఫ్యాన్ ఆపితే కానీ మీకు వాయిస్ సరిగి రాదు, నాకు ఇక్కడ గాలి. అంటే ఒక శాస్త్రవేత్త అబద్ధం చెప్పడు, తన జీవితకాలం మొత్తంలో ఏదో ఒకటి కనిపెడతాడు. అది ప్రపంచానికి అంత ఉపయోగం. ఇవాళ ఫ్యాన్, ఒక ఔషధం చూడండి, ఔషధం ఒక వేపలో నుంచి తీసిన ఔషధం ఇవాళ ప్రపంచానికి మొత్తానికి యాంటీబయాటిక్. అలాగే నీకు పనికిరాదు అనుకున్నటువంటి పాము విషంలో నుంచి ఔషధం. ఒక వస్తువులో ఉండే గుణం చార్వాకం. ఒక వ్యక్తిలో ఒక గుణం ఉంటుంది, గుణకర్మ విభాగ అని ఆయన భగవద్గీతలో అన్నాడు. ఏమన్నాడు? గుణమును బట్టి కర్మను బట్టి మళ్ళీ వర్ణం అన్నాడు. వర్ణం కాదు ఇక్కడ, గుణం ప్రపంచీకరణ చెందాలి. గుణం చార్వాకులు ఒక 2 లైన్లు చెప్పి వెళ్తే ఇవాళ ప్రపంచం అంతా అన్ని యూనివర్సిటీలు, నేను జాన్స్బర్గ్ వెళ్ళాను, దక్షిణాఫ్రికాలో చాలా విశ్వవిద్యాలయాలు సందర్శించాను. ఫిలాసఫీ విభాగం అంటే చార్వాక వాదమే. మరి పాపం వేదాలు ఎందుకు లేవు? యాక్చువల్లీ చాలా కష్టపడ్డారు. 400 years అగ్ని గురించి, వాయువు గురించి, ఇంద్రుడి గురించి, వరుణుడి గురించి రాశారు, చాలా రాశారు. 100 మంది ఋషులు పేర్లు పెట్టుకున్నారు. మరి కంటెంట్ ప్రపంచానికి పనికిరాదు. కంటెంట్ని ఇంకొకటి చెప్పాలి. వేదం అంటే ఆ నేర్చుకున్నవాడు ఒక్కడే చెప్పాలి, ఆ నేర్చుకున్నవాడికి ఇంకొకటే చెప్తాడు. అక్కడ ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యం ఏముంది? ఆ రహస్యం అని అంబేద్కర్ ఏమన్నాడు? ఆ రహస్యం ఏమి లేదు, అబద్ధమే. ఆయన ఎంత గొప్ప ఆ ధైర్యం చూడండి. ఇట్ సెల్ఫ్ ఇస్ నీ మర్మము, నీదంతా కూడా అది ఏమి లేదు, అన్ట్రూత్. అందుకే వాళ్ళు భయపడ్డారు. మేము సంస్కృతం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు పాణినీయమైనటువంటి పాణిని చెప్పాడు. లూలు విసర్గ ఖచ్చడదప ఖజడదప ఇన్ని శస్త్రం సంస్కృత సంబంధం కూడా వ్యవహరిస్తారు. మనకి 56 అక్షరాలు అవి. వాళ్ళు 5 రులు ఏవో 5 లన్ ఎమగణనం చెప్పై చెప్పగడద కపచడత చడతో కఫై సత్సర్హల్. సరే, అది నేను చెప్పాను. రుద్రులు సాంబశివరావు గారు చెప్పారు, నేను చెప్పాను, రామకృష్ణ గారు చెప్పారు, అందరూ చెప్పారు. బ్రాహ్మణులు పిల్లలు చెప్తారు, వచ్చేవాళ్ళు చెప్తారు, రాముడు. భాష అనేది మానవుడు నేర్చుకుంటే వచ్చేది. దానికి వర్ణం ఎక్కడుంది? భాషకు వర్ణం లేదు, కులం లేదు. అది చార్వాకులు చెప్పారు. సుందరమైన మాట ఎవడు ఉంటుందో వాడు ప్రపంచవ్యాప్తం అవుతాడు. వాడు సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ జర్మనీ నుంచి 3 ప్రపంచవ్యాప్తమయ్యారు. మరి ప్రపంచవ్యాప్తం 3 అయ్యారు. జర్మనీలో ఫిలాసఫీ సెక్షన్ అది. అంత పెద్ద పెద్ద వనాల్లో ఫిలాసఫీ చర్చిస్తూ ఉంటారు. మరి ఆ 3 ఎందుకు బయటకు వచ్చారు? అది ఏదేను నుంచి 3 వచ్చారు. ఆ గ్రీక్ ఫిలాసఫీ, గ్రీక్ నుంచి 3 వచ్చారు. జర్మనీ నుంచి హెగెల్, కాంట్, ముఖ్యంగా మార్క్స్, ఎంగిల్స్. కానీ హెగెల్ డైలెక్టిక్స్ చెప్పాడు, కాంట్ జ్ఞానవాదం చెప్పాడు. దేవుడి దగ్గర వాళ్ళు కాముకున్నారు. మార్క్స్ దేవుడే, మతం మొత్తుమందని చెప్పాడు, మతం జ్ఞానాన్ని తగ్గిస్తుందని చెప్పాడు, మతం జ్ఞానాన్ని అది అభూతం చేస్తుంది.
ఆలోచించక్కర్లేదు, కథ అయితే ఆలోచించక్కర్లేదు. కానీ చార్వాక దర్శనం ప్రతి ప్రతి స్కూల్లో పెట్టండి, మీరు 5 శ్లోకాలు పెట్టండి, పిల్లల్లో ఎంత చేంజ్ వచ్చింది. అది మార్క్సిస్టులు కానీ, లెనినిస్టులు కానీ, మావోయిస్టులు కానీ, అంబేద్కరైట్లు కానీ, ఇప్పుడు చార్వాకవాదులు కానీ, హేతువాదులు కానీ, స్కూల్ ఆఫ్ థాట్. ఇప్పుడు మరి రామాయణ భారతం కోసం వాళ్ళ జీవితాలు అర్పించేవాడు ఉన్నారు. కథను తెలుసు వాళ్ళకి, నాకు చాలా మంది తెలుసు, పౌరాణికులు కూడా చాలా మంది తెలుసు. కథను తెలిసిన జీవనోపాధి, అది జీవనోపాధికి కథ పెట్టుకున్నాడు. మరి నీకు శాస్త్ర జ్ఞానం వచ్చిన నువ్వు 5 శ్లోకాలు కనబెట్టి ఇంగ్లీష్లో బండలు బుక్కులు చదివేవాడు. ఒక శాస్త్రీయమైన అంశం చార్వాక దర్శనంలో ఉంటే మరి ఆ శాస్త్రీయమైన అంశం మిగిలిన 10 శ్లోకాలు నీ నోటికి రావాలి, ప్రతి వేదికకి రావాలి. నువ్వు శాస్త్రం చెప్తున్నావు, నువ్వు శాస్త్రం చెప్తే వాడికి బాధపడతాడు. వాడిని నువ్వు ఏదన్నా అతను నిందిస్తే బాధపడతాడు. నువ్వు ఆల్టర్నేట్ అసలు భారతీయ తత్వశాస్త్రంలో సాంప్రదాయకులు రాసినా కూడా, సాంప్రదాయకులైనటువంటి వాడు వాల్యూమ్స్ రాసినా కూడా చార్వాక ఫస్ట్ దర్శనం. చాలా మంది సాంప్రదాయకమైన వాళ్ళ ఇండియన్ ఫిలాసఫీ సిరీస్ చదివాడు, వాళ్ళు చార్వాక అదే ఫస్ట్ చాప్టర్ అదే రాయాలి, తప్పదు. వాళ్ళు కొద్దిగా మెస్పరైజ్ చేస్తారు. అయితే దాస్గుప్తా పరిశోధనలో కానీ, దేవి ప్రసాద్ చటోపాధ్యాయ రాసిన ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీలో కానీ, ఋగ్వేదంలో చార్వాక ప్రభావం, ఋగ్వేదం మీద చార్వాక ప్రభావం ఉంటుందంటే ఒక దశలో ఋగ్వేదంలో ఉండే ఋషులు కూడా ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు దేవుళ్ళు అయితే వీళ్ళని ఎవరు సృష్టించారు, వెనక ఏమైనా ఉందా, అసలు ప్రకృతి నుంచే చైతన్యం వస్తుందా, చర్చ జరిగింది. అది నా చార్వాక దర్శనంలో కూడా ఇచ్చా ఆ శ్లోకాన్ని. అంటే ఋగ్వేద ఋషుల మీద కూడా ప్రభావం పడి కొందరు చీలిపోయారు, చార్వాకంలో కలిసి లేదా సంస్కృతి ఎలా రాస్తారు, అక్కడ దేశీయ భాష నుంచి మళ్ళీ సంస్కృతంలో కూడా రాశారు. మళ్ళీ బౌద్ధం మీద విపరీతంగా చార్వాకం. అది అంబేద్కర్ కోట్ చేసింది ఇండియన్ ఫిలాసఫీస్ అన్ని చార్వాక ఫిలాసఫీ బేస్డ్ గా వచ్చింది. అందుకు చార్వాకవాదులు వింటున్న వాళ్ళకి నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇది స్కూల్ ఆఫ్ థాట్, ఇది వాదం కాదు, ఇది స్కూల్ ఆఫ్ థాట్. డాక్ట్రిన్, ఇక దర్శనం అది. వాళ్ళకి దర్శనం లేదు, వాళ్ళు ముందే చెప్తున్నారు. నన్నయ్య ఏమన్నాడు, భారతం రాసేటప్పుడు ఆధ్యాత్మిక విధులు వేదాంతం, దీన్ని వేదాంతంగా భావించాలని నేను రాస్తాను. ఐతిహాసకులు ఇతిహాసం అంటే శ్రీవాణి గిరిజా దదతో వృక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమానంచ విహితాం స్త్రీ పురుష యోగోద్భవం ఏ వేదత్రయమూర్తయ స్త్రీ పురుష సంపూజిరై భూయాసు పురుషోత్తమాంబుజభావ శ్రీకందరాశి. ఆయన ఎవరండి అన్నయ్య గారు, నేను కొత్తగా రాయను. ఏ 3 వేదాలు ఉన్నాయో, ఏ త్రిమూర్తులు ఉన్నారో, ఆ మూర్తులు ధరించినటువంటి 3 స్త్రీలు ఉన్నారో, ఆ స్త్రీలు ప్యాట్రియార్కీ, పురుషుడే ముఖ్యం. ఆ పురుషుల తర్వాత స్త్రీ వాళ్ళు ధరించిన వాడు, ఆ తర్వాత 3 వేదాల యొక్క సారం భారతం రాశారు. కానీ శాంతిపరం వచ్చినప్పుడు, చాలా ఫిలాసఫీ డిస్కషన్ వచ్చినప్పుడు, ధర్మరాజుతో చర్చలు వచ్చినప్పుడు, అసలు ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటి అని డిబేట్ వచ్చినప్పుడు, లేదు యుద్ధంలో అర్జునుడు నా సొంత తల్లిదండ్రులనే, లేదు నా తాతల్ని నా ముత్తాతల్ని నేనే చంపడం ఏంటి అని కృష్ణుడిని అడిగినప్పుడు, కృష్ణుడి ద్వారా భగవద్గీత దాంతో ఏం చెప్పించారు, అసలు చెప్పేవాడు కాదు, చనిపోయేవాడు కాదు, అంతా నేనే, నువ్వు కాదు. ఈ కర్మవాదం తెచ్చేది మళ్ళీ ఫిలాసఫీ నిలవల. నువ్వు చనిపోయేవాడు కాదు, నేను తెచ్చేవాడు కదండి, ఇప్పుడు కోర్టులన్నీ అవ్వాలి. లేదు ఆ రోజున అశోకుడు, ఆ రోజున అక్బర్, ఆ రోజున ఎవరైనా ఒక ధర్మాసనం ఏముంది, చంపేవాడు దేవుని ప్రేమతో చంపుతున్నాడు, చనిపోయేవాడు దేవుని ప్రేమతో చనిపోయాడు. ఫిలాసఫీ సెల్ఫ్ ఇస్ ట్రూత్ అండ్ సైన్స్ ఆల్సో. అందుకని సైన్స్ అండ్ ఫిలాసఫీ ఇన్ ఏన్షియంట్ ఇండియా అనే బుక్ లో, లోకాయ దర్శనం అనే బుక్ లో
హిందూ మైథాలజీ అంతా అధివాస్తవికతలో ఆదివాసులు చేసిన క్రియలే, ఆదివాసులు చేసిన కొన్ని 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 కార్యక్రమాల్ని హిందూ మైథాలజీలో తీసుకున్నారు. అంటే గణపతి గణాల ఉత్సవాలు, గణాలు ఉంటాయి, ప్రజలు గణాలుగా ఏర్పడతారు, గణాలు ఉత్సవాలు చేసుకుంటారు. ఉత్సవాల్లో ఒక విగ్రహాన్ని పెడతారు, ఎవడో ఒకడు పూజిస్తే మిగిలినోడు ఒప్పుకుంటాడు. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఆ విగ్రహంలో ఏం చేశారు? ప్రకృతిని తీసుకొచ్చారు, జంతువుని తీసుకొచ్చారు, ఒక ఏనుగు తలను తీసుకొచ్చారు, ఒక మానవుని తీసుకొచ్చారు, ఒక మారేడు బొమ్మని తీసుకొచ్చారు. ట్రైబల్స్ వాళ్ళు ఒక నేచర్ నుంచి పుట్టించారు కొన్ని. అందుకని లోకాయత్తులో ఆయన ఏం చెప్తాడు, అసలు వీళ్ళ ఫిలాసఫీ కాదు, ఆధ్యాత్మికం కూడా వీళ్ళ సొంతం కాదు. మెటాఫిజిక్స్ కానీ అధివాస్తవికతలన్నీ కూడా అవి ఏళ్ళ నుంచి దొంగిలించినాయి అంటాడు. అది నిజం కూడా. ఒరిజినల్ ఫిక్షన్ లేదు. ఒరిజినల్ ఫిక్షన్ కూడా ఒరిజినల్ కావాలి కదా. నువ్వు ఒక కథ ఊహించావు, కథ చెప్తే ది స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ మైండ్ నుంచి రావాలి. కానీ భారతీయ చరక సమితిలో చెప్తాడు, భారతీయ ఆది మూలవాసుల యొక్క అంటే భారతదేశంలో జీవించిన అనేక మంది ఉండొచ్చు, ట్రైబ్స్ గా ఉండొచ్చు, కొండలను ఆశ్రయించి బతకొచ్చు, నదులను ఆశ్రయించి బతకొచ్చు, లేదు ఒక చెట్టును ఆధారం చేసుకొని బతకొచ్చు, ఒక సాధనాన్ని, ఒక మగ్గం వేసేవాడు మగ్గం ఆధారం చేసుకొని బతకొచ్చు. వీళ్ళందరూ కూడా అగ్నిహోత్రం అగ్నిహోత్రం త్రయోవేద త్రిదండం భస్మపడడం కాదు. వీళ్ళకి కొన్ని ఫిక్షన్స్ ఉన్నాయి, వీళ్ళ మధ్యలో కొన్ని ఫిక్షన్స్ ఉన్నాయి. అంటే ఫిలాసఫీ బోధన లేదు. చార్వాకులు వెనకబడిపోయారు. అప్పుడు కూడా ఫిలాసఫీ ఇట్ సెల్ఫ్ రిలిజియన్ కంటే బలంగా వెళ్ళాల్సింది. అదే మార్క్స్ చెప్పాడు, ముందు ఈ పని చేయండి. ఇక్కడ మార్క్సిస్టులు ఏం చేశారు? ముందు ఆర్థికవాదం ఆయన చెప్పింది. ఇప్పుడు క్యాపిటల్ సింబల్ దగ్గర ఆయన ఫస్ట్ ఫిలాసఫీ మీద, ఆయన ఫిలాసఫీ స్టూడెంట్, ఫిలాసఫీలో పిహెచ్డి చేశాడు. మరి ఇక్కడున్న ఇండియన్ హేతువాదులు, ఇండియన్ మార్క్సిస్టులు, ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పక్కేమో జీవన విధానంలో ఈ వైదికమే తర్వాత హిందూగా వచ్చింది, దాని బ్రాహ్మణవాదం కూడా అన్నారు. ఇందులో జీవిస్తూ చార్వాకం వాళ్ళకెక్కట్లేదు. అంటే సాంబశివరావు గారు ఇప్పుడు చార్వాకం క్లాసులు మనం పెట్టాలి అంటే ఆయన ఫండమెంటల్ పునాది నుంచి వచ్చినవాడు. ఆయన సాంబశివరావు గారు అంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ది ఫిలాసఫీ, సైంటిఫిక్ గా ఉంటాడు. స్నేహితుడు, మేమందరూ అలాగే ఉండేవాడు. అలా ఉండకపోవడం రాదు. మనం ఏం చెప్తున్నామో అది చేయకపోవడం రాదు. అది చార్వాకం. అది విసుకుంటుంది. మరి చార్వాకం ధర్మరాజు వేశాడు. ఫస్ట్ క్షణైనా కూడా ధర్మరాజుని మొదట కోరుకుంది ఏంటి? నాస్తికవాదు ఉంటే రాజ్యం ఉంటుంది, రాజ్యానికి ప్రశ్న వస్తుంది. రాజ్యానికి ప్రశ్న రాకుండా ఉండాలంటే నాస్తికవాదం ఉండకూడదని వెళ్ళిపోయి పాపం చార్వాకులు గురిని కోరుకున్నారు. భారతమే ఫస్ట్ రచించారు. అసలు భారతం మొత్తం జరిగితే ఫిలాసఫీ ఆధ్యాత్మికవాదానికి ఉండే డిబేట్ లో ఫిలాసఫీని ఓడించి ఆధ్యాత్మికవాదాన్ని గెలిపిద్దాం. రామాయణంలో ఫిలాసఫీ డిబేట్ చేసేవాళ్ళు చాలా భక్తులు వచ్చేసి శశికాం జావాలి వచ్చాడు. ఈవెన్ వాల్మీకి కూడా ఫిలాసఫీ డిబేట్ రావణుని ఒక తాత్వికవాదంగా అసలు మూడు లోకాలు ఏంటో, అసలు మూడు లోకాలు ఏంటి, ఈ లోకాలని ఇంద్రుడు ఏంటి, వాడి దగ్గర రంబాబు సింహక తిలోత్తములు ఈ గోలేంటి, వాళ్ళు ఇక్కడ నుంచి చనిపోయినోడు వాళ్ళని అనుభవించుంటే, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ పిల్లలు కలిగి ఇవన్నీ డిబేట్ చేశారు. చివరికి రావణుడి దగ్గర ఇట్ స్టేట్ ఈజ్ ట్రూత్. రావణుడి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఉత్పత్తి క్రమం ఎక్కువ ఉంది, వాళ్ళందరూ పనిచేసి బతుకుతున్నారు, వాళ్ళ సైన్యంలో ట్రూత్ ఉంది, అబద్ధం లేదు, గదగొట్టుకున్నవాడు గదగొట్టుకున్నాడు. అలా డిబేట్ చేశాడు. వాళ్ళకి కూడా డిబేట్ చేశాడు. అయితే ఫిక్షన్ చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నారు? డిబేట్ ఉంటుంది, చివరికి ఆధ్యాత్మికవాదానికి ఎవడు రాయించుకుంటాడో వాడికే కదా స్క్రిప్ట్. స్క్రిప్ట్ అనేది రాసే వాళ్ళందరూ స్కిల్ ఉన్న వాళ్ళే రాస్తారు. అయితే మా బొట్టలో స్క్రిప్ట్ ఇంకొకటి రాయిస్తే రాసేవాళ్ళు. అందుకే చార్వాక దర్శనం, బౌద్ధ దర్శనం,
ఇప్పుడు వ్యక్తిత్వ నిర్మాణం, భారతదేశ చరిత్ర మన వ్యూలో రాయగలుగుతాం. ఇప్పుడు మన వ్యూలో రాస్తే చార్వాక దర్శనం ఇప్పుడు 1,00,000 కాపీలు పోవాలి. మరి భగవద్గీత 1,50,00,000 కాపీలు, 1,50,00,000 కాపీలు వాడు అమరే. చార్వాక ఫిలాసఫీలో ఉండే వాళ్ళు టెస్ట్ పట్టుకోకుండా ఎలా మాట్లాడుతున్నారు నాకు అర్థం. వాళ్ళ చేతిలో టెస్ట్ ఉండాలి. టెస్ట్ లేకపోతే నేను అవతల వాడు నువ్వు మమ్మల్ని నిందిస్తున్నావు అంటాడు. నేను నిందించలేదు బాబు. అగ్నిహోత్రం త్రయోవేదా జిదండం భస్మకుంటున్నాం బుద్ధి పౌరుషహీనానం జీవికేది బృహస్పతి. జ్ఞానం చెప్పి డబ్బు సంపాదించు. ఇప్పుడు జ్ఞానం చెప్పి ప్రపంచం మొత్తంలో ఇవాళ కొన్ని లక్షల మంది ప్రొఫెసర్స్ బాటనీ చెప్పి, జువాలజీ చెప్పి, ఫిజిక్స్ చెప్పి, కెమిస్ట్రీ చెప్పి వాళ్ళకి జీతాలు వస్తాయి. మరి తిరుపతిలో కానీ ఇంకా అన్ని ప్రాంతాల్లో ఒక విగ్రహాన్ని ఆశ్రయించిన వాడికో, లేకపోతే ఒక పౌరాణిక కథ చెప్పేవాడికో, వాడు పాపం శిక్షతో జీవించాల్సి వస్తుంది. అది వీడేది. ఆ రాయి నిజమా కాదో తెలియదు. ప్రపంచంలో ఎక్కడా ఆ దేవుడు లేడు. ఒక చోట సృష్టించారు, ఏదో కొండ మీద ఒకటి తెలిసింది, దాన్ని ఒకటి ఆశ్రయించారు. అలా వస్తాడు. అప్పుడు నువ్వు కొండ మొత్తం పనికి రాకుండా అయిపోయి. కొండలో గ్రెనేడ్ ఉందా? లేదు. కొండ మీద నేను దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అన్ని కొండల మీద చెరుకు పెట్టి, నేను లండన్ వెళ్ళినప్పుడు చూస్తే గ్రాస్, విపరీతమైనటువంటి గ్రాస్ లైబ్రరీస్ ఎవ్రీ 4, ప్రతి 4 షాపులకి ఒక బుక్ స్టాల్, ప్రతి కూడల్లో ఒక లైబ్రరీ, ప్రతి రైల్లో లైబ్రరీ, ప్రతి విమానంలో లైబ్రరీ. లండన్లో వాళ్ళందరూ మేధావులు అయ్యారని కాదు, కనీసం సైంటిస్టులు అయ్యారు. దే బికమ్ సైంటిస్టులు ఎక్కువ మంది అయ్యారు. సాంకేతిక విజ్ఞానం వచ్చింది. జర్మనీలో కొంత చార్వాక ఫిలాసఫీ. చైనాలోకి వెళ్ళేటప్పటికి చార్వాక ఫిలాసఫీ కన్ఫ్యూజన్ దశలో వచ్చింది, బౌద్ధ దశలో వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత మార్క్స్, ఎంగిల్స్ రైటింగ్స్ వెళ్ళినాయి. మావో ముఖ్యంగా కాంట్రడిక్షన్స్ లో చాలా తీసుకెళ్ళాడు. మళ్ళీ చాలా చర్చ జరిగినాక ఇప్పుడు వాళ్ళు క్యాపిటలిస్ట్ స్టేట్ గా మార్చారు. అయినా రిలీజియన్ ఒక పక్క, ఇస్లాము, క్రైస్తవం, హిందూయిజం అన్ని అక్కడ స్థావరాలేదు. అందుకని చార్వాకలో 3వ పాయింట్ శాస్త్రీయ జ్ఞానం. అంగనాలింగన జన్మ సుఖమేవ తథా కంటకాది యథాజన్యం దుఃఖం నిరయముచ్యతే. అంగనాలింగనాత్ జన్య సుఖమేవ పునరుక్తత. ఇప్పుడు నీకు సుఖం అనే ప్రత్యేకమైన సుఖం అనేది దేని సుఖం? ఒక యజ్ఞం చేశాడు, యాగం చేశాడు, ఆ మంటకి శరీరం అంతా కమిలిపోతుంది. ఆ మంటలో నెయ్యి పోస్తున్నాడు. ఆ నెయ్యి చిన్నపిల్లలకి ఇవ్వాల్సి, పాలు పోస్తున్నాడు. అది పుష్టికరమైన ప్రజలకు ఇవ్వాల్సిన పాలు. సుఖం రాట్లా. సుఖంలో ఉత్పత్తి ఉంది. అంగనాలింగనాత్ సౌఖ్య. ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసినప్పుడు ఒక బిడ్డ పుడు. ఇప్పుడు 130 కోట్ల మంది జనం మనం అయితే, ఆధ్యాత్మికవాదం వల్ల ఈ జనం వల్ల, స్త్రీ పురుషులు కలవడం వల్ల, సరే యోగులు, స్వాములు ఆశ్రమాలు సృష్టించుకొని 200 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు సృష్టించుకున్న వాళ్ళు స్త్రీ పురుషుల సంయోగం లేకుండా బిడ్డను పుష్టించగలుగుతారు. బిడ్డ లేడు. ఏ సన్యాసికి ఆయనకి ఏదైనా సంబంధాలు ఉంటే తప్ప. మరి వీళ్ళు ట్రూత్ చెప్తున్నారుగా, సుఖమనేది వేరే లేదు. అంతేకాదు, ఈవెన్ అలసాని పెద్దలు కూడా మీరందరూ స్వర్గలోకానికి రావాలని చూస్తున్నారు, కానీ గురువుది అంటుంది, ఎందే డంధము కందనించు రహిచే ఏకాగ్రత నిరూపించెందు కుంభగత కలికాశ్రీదోప అందే ఆనందో బ్రహ్మయన్న ప్రాసదు అంతర్బుద్ధి. ఒక స్త్రీ ఒక పురుషుడు కలవటం మీద కూడా వీళ్ళకి అవగాహన రాలేదు అని ఎగతాలు చేశారు. ఈ రోజుకి ఒక దేవుడి వల్ల బిడ్డ కలిగాడు అని వాడికి దేవుడు పేరు పెట్టు. దేవుడు వల్ల బిడ్డ కలగడు అని చెప్పేశారు. దేవుడు మనం సృష్టించినాడు, వాడిని మనం మన సృష్టికి మూలం చేయడం సాధ్యం.
అది చార్వాకులో గొప్పతనం. ఇప్పుడు హత్ అనేది వచ్చింది, ప్రపంచం మొత్తం హత్ చేసుకుంటారు, అంగనాలింగాలు ఇలా హత్, ఒక గుండెకి ఒక గుండె ఆడటం లేదు, ఒక ఫీల్, చిన్న ఫీల్ కలిగి. భారతదేశంలో ఉండే విగ్రహాన్ని దేన్ని వాడేసుకున్నా మనకి కొంచెం ఇబ్బందులు కలిగి, పైన చూసిన వాళ్ళు కూడా నవ్వుతారు. ఇందుకు సుఖం పొందం, ఉత్పత్తి కూడా లేదు. మరి నువ్వు అనుకున్న లిటరేట్స్ భారతదేశంలో 46%, ఇప్పుడు 50% లిటరేట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పిల్లలు కలుగుతున్నారు. అది చార్వాకులారా? అంగనాలింగన జన్యం సుఖమేవ పునరు కంటకాది వ్యధాజన్యం. ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అమ్మ, ఆ అమ్మ నిజమైన శబ్దం. దట్స్ ఎక్స్ప్రెషన్. పెయిన్, పెయిన్ నుంచి వచ్చింది అమ్మ. మరి ఒక విగ్రహం దగ్గర పూజలు చేసేటప్పుడు, యజ్ఞాలు చేసేటప్పుడు ప్యాట్రియార్కల్ గా ఉంది, అమ్మ లేదు, మ్యాట్రియార్కీ లేదు. ఇండియన్ పీపుల్ అంతా మ్యాట్రియార్కీ, చార్వాకవాదులు ఎక్కువ. భారతదేశంలో ఎక్కువ చార్వాకమే ఉంది. లైఫ్ ఈజ్ చార్వాక. మరి మీరు ఎందుకు సన్యాస ఆశ్రమాలు సృష్టించలేకపోయారు? సన్యాసాశ్రమాలు సృష్టించలేకపోయారు. తప్పకుండా స్త్రీ పురుషుల సంబంధం అనేది ట్రూత్, ఇట్ ఈస్ ట్రూత్. అందునుంచి ఒక వడ్రంగి, ఒక కుమ్మరి ఎలాగైతే తన సారిలో కొన్ని వందల వేల కుండలు తయారు, ఒక 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 పురోహితుడు ఒక యజ్ఞం దగ్గర కూర్చుంటాడు. వీడు ఒక 10 రోజులు యజ్ఞం చేస్తాడు, 15 రోజులు యజ్ఞం చేస్తాడు. 15 రోజుల యజ్ఞంలో ధ్వంసం అయ్యే ఉంటాయి, కానీ ఈ 15 రోజులు ఈ కుండ చేసామే 40 కుండలో 50 కుండలో చేస్తాయి. ఇది సృష్టి, ఇది కళాత్మకత, అది విధ్వంసం. చాలా ఏమన్నారు, కంటకాది వ్యధాజన్యం దుఃఖం. దుఃఖం ఎక్కడో లేదు, నీకు నొప్పి కలిగినప్పుడు కలిగే దుఃఖం. నిరయం ఉచ్యతే. దుఃఖము సుఖము మూలం తెలుసుకోవడం తత్వం. నేను ముందే చెప్పాను, ఫిలాసఫీ మనిషిని తెలుసుకోవాలా, ప్రకృతిని. నిప్పు పట్టుకున్నావు, దుఃఖం కలిగి. నిప్పు ఎవరు పట్టుకుంటారు? మేము నిప్పుల్లో నడిచి చూపించేవాడు. కాళ్ళకి లేయర్ ఉంటుంది, ఈ స్పీడ్లో నడిస్తే కాళ్ళు అని మేము నిప్పుల్లో నడిచి చూపించాం. ఏదో అనిపించి నిప్పు దేవుడు ఎలా అవుతాడు? విగ్రహం దేవుడు ఎలా అవుతుంది? వాయువు దేవుడు ఎలా అవుతాడు? ప్రకృతి శక్తి. ఒక స్త్రీ దేవత ఎలా అవుతుంది? ఒక స్త్రీ పురుషుల యొక్క ఆ చిన్న కెమిస్ట్రీని పాపం వేదాలు మిస్సాయి. అందుకని ఎక్కడ ప్రపంచంలో వేదాలు చెప్పే పాఠశాల లేదు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ యూనివర్సిటీలో వేదాలు చెప్పట్లేదు. చార్వాకు. అది ఇక్కడ చార్వాకవాదులు పొడి మాటలకు అలవాటు పెడుతుంది. దేవుడు లేడు, మతం లేదు, కులం లేదు, ఆచారం లేదు, సంప్రదాయం లేదు, అది లేదు, ఇది లేదు, లేదు అనేది కానీ ఉన్నదేదో ఇది చెప్పడం ఎవడింటాడు? ఉన్నది చెప్పేది కదా, లేనిదేదో తెలిసేది. ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీ, ఏన్షియంట్ ఇండియన్ ఎథిజం అనే బుక్లో మన దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ బ్రాంచెస్ అన్ని ఎథిజం, ఇండియన్ బ్రాంచెస్ అన్ని ఎథిజం. ఒకటి చార్వాక, 2 బౌద్ధం, 3 జైనం, 4 తంత్రశాస్త్రం, శాక్తేయం. అన్నిటిలోనూ నాస్తికత్వం. కానీ చివరికి తీసుకొచ్చి ఈశ్వరాన్ని కలిపి. అందుకనే ఎంఎన్ రాయ్ మెటీరియలిజం అనే బుక్ రాశాడు. మెటీరియలిజం అనే బుక్ లో ఏం చేశాడు? ఈశ్వరుడు కాకుండా నిరీశ్వర సాంఖ్యాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఇండియన్ ఫిలాసఫీ ఇట్ సెల్ఫ్ ఇస్ మెటీరియలిజం, భౌతిక జీవనం. ఒక గిరిజనుడు ఉన్నాడంటే వాడు ఒక చెట్టును ఆధారం చేసుకొని దాని మీద ఉన్న తేనెను తాగుతాడు. విగ్రహాన్ని ఆధారం చేసుకుని వాడు తేనె చాలా దిగులు పడతారు. ఆ పిల్లలందరూ అంటే నా స్టూడెంట్స్
ఈ విగ్రహాల దగ్గర పెళ్లిళ్ళ దగ్గర వాడిచ్చి కొంచెం మైక్ అడ్జస్ట్ చేసుకోండి సార్. ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నారు. మైక్ అడవిలో అడ్జస్ట్ ఉండే కట్టెలు కొట్టి ప్రపంచానికి ఆ తేనె తీసి ప్రపంచానికి అందరికి పంపిస్తున్నాడు. ఆ తేనెలో ఏమేమి ఉన్నాయి కంటెంట్స్ ద్వారా మనం పునరుజ్జీవనం అవుతుంది. తన భార్యతో కలిసి సంతానాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే స్త్రీ అంటే ఒక స్త్రీ స్త్రీ కదా, ఇంకెందుకు స్త్రీలు ఎందుకు? ఫిక్షన్లో ఏం చేశారు? ఎక్కువ స్త్రీలు కలిగిన వాడు గొప్పవాడు. కృష్ణుడు 6,000 మంది, 8 మంది అష్టవయసులు. ఈ రాముడు ఒక భార్య కలిగిన ఆయనకి ఎవరు ఎత్తుకెళ్ళారని మళ్ళీ అవన్నీ మళ్ళీ కల్పనా కథలు, ట్రూత్ లేదు. అయినా వాళ్ళు చెప్తున్నారు. మరి చార్వాక వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు చార్వాక దర్శనం అతను చేసుకోలేదు. అసలు టెస్ట్ చూడడం కూడా నేను చూశాను. టెస్ట్ చూడకుండా కూడా హేతువాదులుగా జీవిస్తున్న వాళ్ళు నేను చూశాను. కాదు, డెఫినెట్ గా ఐన్స్టీన్ చదవాలంటే నేను ఐన్స్టీన్ మీద బుక్ రాశాను. ఐన్స్టీన్ మీద బుక్ రాయాలంటే లండన్ నుంచి, జర్మనీలో నుంచి బుక్కులు, జర్మనీకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, కంటెంట్ ఉండాలి. చార్వాకవాదులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు దేవుడున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు చెడ్డవాళ్ళు. మీరు ట్రూత్ చెప్తూ వెళ్తే వాళ్ళ జీవితం అసత్యమని వాళ్ళకి అర్థం. నెహ్రూ అంతటి వాడు భగవద్గీత పెట్టుకొని గాంధీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వాడిని ఎవరో కాల్చారు. ఇందిరాగాంధీ సిక్కు మతోన్మాదానికి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏర్పడుతున్నాయని సైనికమైనటువంటి యాక్షన్ చేస్తే ఆమె మతం వల్లే చనిపోయింది. గాంధీ గారు మతం వల్లే చనిపోయింది. నెహ్రూ గారు భగవద్గీత పెట్టుకొని చాలా తెలియక. అంబేద్కర్ అదే అన్నాడు, వర్ణం ఎక్కడుంది? వర్ణం ఉంటే మీరు వయస్సులు కదా, మీరు వ్యాపారం చేయాలి, మీరు రాజకీయ భారతదేశ స్వాతంత్ర నాయకుడిగా అందరూ అంగీకరించారు. ఇట్సెల్ఫ్ ఇస్ యాక్షన్. మీరు దండి సత్యాగ్రహం మీరు ఉప్పు సత్యాగ్రహం చేశారు, నడిచారు, భారతదేశంతో నడిచారు, క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిపారు. కాబట్టి యాక్షన్ల నుంచి మీకు ఇచ్చారు, కానీ ఫిలాసఫీ తెలియదు. మరి ఎంఎన్ రాయ్ అదే స్వతంత్రోద్యమంలో ఇంకా ముందున్నటువంటి ఎంఎన్ రాయ్ మెటీరియలిజం జైల్లో ఉండేది. నిరీశ్వర సాంఖ్యం. నేను కూడా సాంఖ్య దర్శనం చాలా కష్టపడి రాశాను. రాసినన్ని ప్రింట్ అవ్వాలంటే ఈ దేశంలో అసలు ఆదరించేవాడు భగవద్గీతకి గీతా ప్రెస్ పెట్టారు. ఇప్పుడు 3వ శ్లోకం అయింది. 27 శ్లోకాలు చెప్పారు. సాంబశివరావు గారు 40 మినిట్స్ అన్నారు. నేను నాకేం టైం చూసి అలవట్లేదు. అంటే కొంచెం మైక్ అడ్జస్ట్ చేసుకోండి సార్. ఫిలాసఫీ కొద్దిగా మైక్ అడ్జస్ట్ చేసుకోండి సార్. మేము ఎన్ని ఉద్యమాలు చేసాం. దళిత ఉద్యమం చేసాం, తర్వాత హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్ చేసాం, స్త్రీ పోరాటాలు చేసాం. ఏం చేసినా మమ్మల్ని నడిపించే చార్వాకవాదం. సత్యం. నిప్పు చూస్తే ఈ నిప్పులో నుంచి ఎన్ని ఉత్పత్తి పరికరాలు. గాలి చూస్తే ఇది వాయువు, ఇందులో ఆక్సిజన్ ఉంది, ఇది వేప చెట్టు, ఇది రావి చెట్టు, అన్నిటి దేవుడు చేస్తారు. కుక్క కాలభైరవుడు, పంది వరహస్వామి, ఎద్దు నందికేశ్వరుడు, దున్న యమవాహనం. ఇవన్నీ ఏంటి? జంతువుని ప్రేమించి జంతువుకు గడ్డైనోడు కుక్కండి, దాన్ని ఎంత ప్రేమగా మనం తినంత ఆహారం పెట్టాలి. మా ఫాదరు మా మొత్తం కుటుంబాలకు పెద్ద ఆయన. మనుషులు చనిపోయినప్పుడు ఖమ్మం చావు చనిపోయాడు, కుక్క చచ్చిపోయినప్పుడు ఏడ్చాడు. ఆ కుక్క ఉండేది, దానికోసం చాలా దానికి స్నానాలు చేయించడానికి కొత్త సబ్బులు చాలా చేసేవాడు. కుక్క చనిపోయినప్పుడు ఏడ్చాడు. నా కాపలాదారుడు పోయాడు, నా ఫ్రెండ్ పోయాడు. దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖం ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. ఇంక వీళ్ళు దుఃఖం ఏమపడతారు? దుఃఖం అంటే ఏమిటి? ఒక ముళ్ళు గుచ్చుకోవడం అంటే ముళ్ళు దగ్గరికే వీడు వెళ్తలేదు, భయపడిపోయాడు. భయం నేర్పారు. ఇలా కరోనా వస్తే కూడా ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు వచ్చినాయి, ఎన్నో మానవుల ఉపద్రవాలు. మనం గ్లోబ్లో ఉంటున్నాం.
ప్రకృతిని అర్థం చేసుకోకుండా ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాం. సామ్రాజ్యవాదాలు వచ్చినాయి, పెట్టుబడిదారులు వచ్చారు, రాజుకి జ్ఞానం తక్కువ ఉండే రాజులు వస్తున్నారు, జ్ఞానపూర్ణులు రావాలి. కానీ రాజ్యం అలా లేదు, కర్కశంగా ఉంది. మరి ఈ రోజున చార్వాక దర్శనంలో 4వ శ్లోకం కూడా మనం 4వ శ్లోకం కూడా మనం లోకసిద్ధో భవేత్ రాజా. ఈ ముఖ్యంగా చార్వాకాన్ని ఖండించడానికి భగవద్గీతను తెచ్చారు. ఈ భగవద్గీతలో ఒక శ్లోకం మనం హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీ తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ అనిశ్చయః. బావా హతో వా ప్రాప్స్యసే స్వర్గం. ఏంటి బావ ఆలోచిస్తున్నావు? ఏ కర్ణుడో నిన్ను చంపితే, ఏ అశ్వత్థామో నిన్ను చంపితే, నీకంటే ఎక్కువ యుద్ధ నిపుణులే ఉన్నారు, భీష్ముడే చంపుతారండి. చంపితే స్వర్గలోకానికి వెళ్తాం, రమ్మంటుంది మా చెల్లెల వల్ల ఏం కాదు. జిత్వా భోక్ష్యసే మహీం. ఆయన ఏమంటున్నాడు? కాల బతుకుంటే రాజ్యాన్ని అనుభవిస్తాం. బావా నాది కాదు కదా రాజ్యం, అది అప్పుడు కూడా అన్నదేగా, సరే అన్న సేవకుంటే అనిపిస్తాం రాజ్యాన్ని. రెండు నీకుండే, యుద్ధం చేస్తావా, యుద్ధంలో చనిపోతావా, అక్కడ క్రమం ఉంది, ఊరు వస్తుంది, మేనకుంది, తినదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే. తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఘంటసాల చేత పాటించారు. మరి చార్వాకం క్యాసెట్ ఇచ్చిందా? మరి నాయన నువ్వు చనిపోతే నీకు మేలు, చనిపోయినా నీకు మేలే. అదే ఆ యుద్ధంలో పోతే స్వర్గం ఉంది. ఈ యుద్ధంలో పోయావా, ఈ యుద్ధం గెలిచావా, నీకు ఒరిజినల్ రాజ్యం. కృష్ణుడిని భగవద్గీతని చార్వాకం ఖండించడానికే వాడే. పూర్తి చెప్పలే ఆయనకి. అర్జునుడు కల్పిత పాత్ర వచ్చు, కృష్ణుడు కల్పిత పాత్ర. కల్పిత పాత్ర ద్వారా అసత్యాన్ని ప్రచారం. కానీ నీతో నువ్వు చేసే యుద్ధమైన నిజమైన యుద్ధం అన్నారు చార్వాకం. నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో నీకు తెలియదు. నువ్వు 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 నీ 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 ప్రకృతిని అర్థం చేసుకోరా. వాయువు, నీరు, అగ్ని, ఈ పంచభూతాలు, ఈ భూతాల నుంచి నువ్వు వచ్చావు, మళ్ళీ వెళ్తున్నావు, నిర్వాణం అవుతున్నావు. ఈ లోపు నువ్వు జ్ఞాన సమృద్ధితో ప్రపంచానికి మేలు చేసే చేయి. కుండ చేసామని చేస్తున్న మేలు ఓ పురోహితుడు చేయలేదు. ఒక కుండ చేశాను, ఒక నేత నేసాను, ఉప్పాళ్ళలో నేత నేసాను. ఆమె 7 రోజులు మగ్గంలో నేర్చిన చేసినటువంటి చీర ఇవాళ అమెరికాలో 15,000. ఉప్పాళ్ళు, ధర్మవరంలో, ఆరణ్యలో, కంచెలో మనం తీసుకెళ్ళి ఆ చీరని పద్మావతి గారికి విగ్రహానికి కడుతున్నాం. ఇక్కడ ఉప్పాళ్ళలో చీరలు నేసే ఏ స్త్రీ ఉప్పాళ్ళ చీర కట్టే స్థాయిలో లేదు. ధర్మవరంలో నేస్తున్న ఏ స్త్రీ ధర్మవరంలో ఉన్న ఒక నేత స్త్రీ ఆకట్టే స్థాయిలో లేదు. కర్నూలు మసూరు పండిస్తున్నటువంటి దళితులు కర్నూలు మసూరు తినే స్థాయిలో లేరు. అంటే ఏది ఉత్పత్తి చేస్తున్నామో ఆ ఉత్పత్తిని బుద్ధిహీనమైనటువంటి వాళ్ళు అగ్నిహోత్రం త్రయోవేదాః భస్మకుంఠనం బుద్ధిపూషణీనాం జీవికేతి బృహస్పతి అంగనాలింగనాత్యన్య సుఖమేవ కంటకాది వృధాచన్యం దుఃఖం నిరయ ఉచ్యతే. ఈ 2 శ్లోకాలు కానీ గోడల మీద ఈ చార్వాకులు రాయించారు. ఆస్తి మృత్యు రగోచర అని ఒక 1000 ప్లేట్ మృత్యు తర్వాత ఎవరైనా ఉంటే నిరూపించండి. ఈ మతాలన్నీ హిందూ మతం కాదు, క్రైస్తవ మతం కాదు, ఇస్లాం మతం కాదు, ఏ మతమైనా నిరూపించమనండి. చార్వాక బలం
చార్వాకవాదం ఒక దర్శనం, చార్వాకవాదం ఒక ఆశ్రమం, చార్వాకవాదం ఒక జీవన విధానం. కానీ చాలా మంది ఏం చేశారు, దాన్ని నెగిటివ్ తీసేసారు. లేదు అనే చార్వాకవాదం, ఉన్నది అనే చార్వాకవాదం. ఉన్నది లేదని చెప్పింది దైవవాదం, అది పెరియార్ రామస్వామి. ఉన్నది లేదు అని చెప్పారు, అది ఆధునికులు పడతారు. పెరియార్ రామస్వామి నాస్తికవాదాన్ని మోడర్నైజ్ చేసి, మోడర్నైజ్ ఆఫ్ స్టేట్ పవర్ కూడా పుట్టింది. నీ తెల్లని వస్త్రాలకు బదులుగా నల్లని వస్త్రాలు వేసి, నీ దేవాలయాలకు బదులుగా బడులు కట్టి. ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంత పెద్ద దేవాలయం నేను స్వయంగా చూశాను, కొలంబియా విశ్వవిద్యాలయం. మనం ఏం బోధిస్తున్నాం? ఆ బోధకులుగా ఉన్నవాడు మనం అసలు మన ఒరిజినల్ ఫిలాసఫీ. బైబిల్ చదివేవాడు బైబిల్ మొత్తం కడత పెడుతున్నాడు. ఆది అందు వాక్యముడు, వాక్యం శరీర రూపధారే నా వద్దకు వచ్చాను అని చెప్తున్నాడు. ఆ ధారణ వల్ల వాడు నమ్ముతున్నాడు. చార్వాకవాదులు టెస్ట్ ని ఫాలో కావాలని అంటే ఒక టీచర్ నేను ఎప్పుడు సంవత్సరాలు గారు చెప్పినప్పుడు ఎక్కువ చదువుకునేవాడిని, తక్కువ సార్లే మాట్లాడతా. చదువు ఇష్టం నాకు. ఈ రోజున సాంఖ్య దర్శనం రాసేటప్పుడు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, ఇటు జర్మన్ ఐడియాలజీకి వచ్చేటప్పటికి హెగెల్, కాంట్, మరి ముఖ్యంగా మార్క్స్, ఇటు ఇంగ్లాండ్ వచ్చేటప్పటికి బెర్ట్రాండ్ రస్సెల్, ఇటు అమెరికా వచ్చేటప్పటికి జాన్. కానీ బెర్ట్రాండ్ రస్సెల్ అంత గొప్పవాడు ఈ ఫిలాసఫర్స్ లో నెంబర్ 1 స్థానంలోకి ఎలా వెళ్ళాడు? దేవుడు లేడు, శాస్త్రం ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఇట్స్ క్లియర్. దానిలో ప్రపంచ బోధకుడుగా బెర్ట్రాండ్ రస్సెల్ వెళ్ళగాడు. ప్రపంచ బోధకుడు చైనాలో యూనివర్సిటీలో మాట్లాడాడు, ఇంగ్లాండ్ లో ఆయన సొంత దేశంలో మొదట ఎలగొట్టి తర్వాత మాట్లాడాడు, అమెరికాలో మాట్లాడాడు. ట్రూత్ 100 పుస్తకాలు రాశాడు, జీవితం మొత్తం వచ్చింది. అంటే చార్వాకవాదులు డాక్యుమెంటేషన్. బెర్ట్రాండ్ రస్సెల్ ఇంగర్సాల్ థాట్స్ అనే బుక్ రాశాడు. దేవుడిని మానవుడు ఎలా సృష్టించాడు, మానవుడి యొక్క ఆహారమే దేవుడికి ఎలా పెట్టాడు, మానవుడు మాంసాహారం తినేటప్పుడు మాంసం పెట్టాడు, మానవుడు దద్దోజనం, చక్కెర పొంగలి, చిటిగారులు, వడియాలు, లేదు ఇప్పుడు నెయ్యన్నం అన్ని దేవుడికి పెట్టాడు, నైవేద్యం పెట్టాడు, తాను చేసింది పెట్టాడు. దేవుడు చేసి ఇడికిలే, దేవుడు ఎక్కడ ఆహారం వండలా. ఇప్పుడు తిరుపతిలో ఎలా ప్రచారం చేసుకోగలిగారు వాళ్ళు? లడ్డు ద్వారా ప్రచారం. కళాత్మకత తీసుకొచ్చారు. రెలిజియన్ ఎందుకు బతికిందంటే ఫిక్షన్ లో కళాత్మకత, అది ట్రైబల్స్ తీసుకున్నవే. ఇప్పటికీ మేడారం జాతర, బతుకమ్మ, ఇవన్నీ ట్రైబల్ నుంచి వచ్చినాయి. లంబాడీస్ డామినేట్ చేస్తున్నారు తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజున మళ్ళీ పోతులూరు వీరబ్రహ్మం, మళ్ళీ వేమన, మళ్ళీ వీళ్ళంతా డామినేట్ చేస్తారు. కల్చర్, రిలిజియన్ కల్చర్ చేసినంత చార్వాకులు చేయాలి. వివాహానికి వాడు తంతు పెట్టాడు, మన వివాహాలు తగ్గినాయి, వాళ్ళ వివాహాలు పెరిగినాయి. కారణం ఏంటి? మన వివాహంలో కూడా మోసరస్తున్నారు. ఫస్ట్ మనమే చెప్పాం వివాహానికి కులం లేదు, వర్ణం లేదు అని మనం చెప్పాం. అది ఇప్పుడు వాడు పాటిస్తాం. వర్ణాంతర వివాహాలు. చార్వాకంలోకి రిలిజియన్ వస్తుందా? రిలిజియన్ లో చార్వాకం వస్తుందా? చార్వాకం డామినేటెడ్ ఉందా వరల్డ్ లో? రిలిజియన్ ప్రపంచంలో డామినేటెడ్ ఉందా అంటే ఉపతరంలో రిలిజియన్ కనపడుతుంది. కానీ సైన్స్ లో, శాస్త్రంలో, జ్ఞానాభివృద్ధిలో, సాంకేతిక విజ్ఞానంలో
చాలా గుర్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను లండన్ లో కృష్ణుడు అనే పదం వాడితే ఎవరికి అర్థం కాదు. కృష్ణుడేమి మనకి ప్రపంచం అంతా తెలియదు, రాముడు ప్రపంచం అంతా. కానీ ఇండియన్ ఎథిజం అనే బుక్ లేని లైబ్రరీ మనకు లండన్ లో. మెటీరియలిజం అని ఎంఎన్ రాయ్ రాసిన బుక్ లేని లైబ్రరీ లేదు. అలాగే వాట్ ఈస్ లివింగ్ అండ్ వాట్ ఈస్ డెడ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ దేవప్రసాద్ రాశారు. వాట్ ఈస్ లివింగ్ అండ్ వాట్ ఈస్ డెడ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. అంబేద్కర్ రచించినటువంటి రిలిజియన్ హిందూయిజం, అంబేద్కర్ రచించినటువంటి ఎనిగిలేషన్ ఆఫ్ క్యాస్ట్, అంబేద్కర్ రచించినటువంటి బుద్ధ ధమ్మ. అంటే ఈ లిటరేచర్ మనకున్నంత వాళ్ళకి లేదు పాపం. వాళ్ళు అదే ప్రాబ్లం. రిలిజియన్ కి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కళాత్మకతలోకి వినోదంలోకి వెళ్ళిపోతున్నారు. బతుకమ్మలు ఆశ్రయిస్తున్నారు. బతుకమ్మ అంటే ఎవరు? సారమ్మ సమ్మక్క ఎవరు? ట్రైబల్ ఫిక్షన్, ట్రైబల్ యొక్క దేవతని వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కొన్ని లక్షల మంది వెళ్తున్నారు. ఇది వినోదం ఉంది అక్కడ ఎంజాయ్మెంట్ ఉంది. కళాత్మకత ఎంజాయ్మెంట్ జోడిస్తూ వచ్చారు. రిలిజియన్ జోడిస్తూ వచ్చింది. అది హిందూ మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, స్ట్రక్చర్స్ నిర్మించారు. ఇప్పుడు మనం చేయాల్సింది వాళ్ళ చూడండి, ఒక నాస్తిక కేంద్రం, ఒక మన రామకృష్ణ గారి చార్వాకాశం, లుమిడియా వాళ్ళు కొన్నే కనపడుతుంది. అదే మీరు పెరియార్ తండాకి వెళ్ళండి మద్రాసు, ఒక 50 ఎకరాల్లో నాస్తికవాదానికి సంబంధించిన గ్రంథాలన్నీ, లైబ్రరీ, ఇంకా చాలా ఆయన చాలా చేశారు. అంటే ఇన్స్టిట్యూషనలైజ్ అవ్వాలి. మనం భయపడకూడదు. వస్తాయి, స్టేట్స్ వస్తాయి, రిలిజియన్స్ వస్తాయి, రిలిజియన్ అనే రూపాలు వస్తుంది. ఒకసారి రిలిజియన్ స్టేట్ అవుతుంది. రిలిజియన్ ఇప్పుడు 1900 దగ్గర 30 ప్రాంతం, 28 ఆ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్, శ్రీనిధి పరిషత్ ఇవన్నీ కూడా మనం పాకిస్తాన్లో మైనారిటీ అయిపోయాం. మన రిలిజియన్ మనం రక్షించుకోవాలి అనే దాంతో స్టార్ట్ అయిన చిన్న హిందూ వాదం అది మెల్లగా ఢిల్లీ వచ్చింది, ముందు నగరాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు దేశం అంతా పొలిటిసైజ్డ్ హిందూయిజం. వాళ్ళే పాలిటిక్స్ నడిపితే కానీ మన హిందూయిజం ఫిక్షన్ ఎట్లా నిలబడుతుంది నీలో ఒక పెద్ద పర్సనాలిటీ లేక కాంగ్రెస్ లో ఉన్న పటేల్కి వాళ్ళు నివాళులు. పటేల్ కాంగ్రెస్ లో హోమ్ మినిస్టర్. ఆ రోజున ఆర్ఎస్ఎస్ ని గాంధీ గారు చనిపోయినప్పుడు నియంత్రించిన దానిలో ఆయన పాత్ర కూడా ఉంది కదా. కొంత పాజిటివ్ ఉన్న నెహ్రూ చేయగలుగుతారు. మరి గాంధీ గారిని ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్ వాడిని గాడ్సే గాంధీ గారిని చంపిన తర్వాత ఇప్పుడు గాంధీని మీరు ముందు పెట్టుకోవాల్సి వచ్చింది. హిందూ శ్యామ్ సుందర్ ముఖర్జీ హిందూ వాదాల్లో వచ్చిన వాళ్ళలో జైంట్ పర్సనాలిటీస్ తగ్గిపోయాయి. అదే నాస్తికుల్లో 100 మందిని చెప్పు, 1000 మందిని చెప్పు. అందుకని శాస్త్రం చార్వాకాన్ని వాళ్ళు నమ్మారు. అది నిజమైన ట్రూత్. కోవులు మనకు తిరిగేవాడు అబ్రహాం. ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ ఇట్ సెల్ఫ్ ఇస్ ట్రూత్. ఫిలాసఫీ ఇట్ సెల్ఫ్ ఇస్ విజడం, జ్ఞానం. ఫిలాసఫీ నుండి సాంకేతిక జ్ఞానం ఉద్భవిస్తుంది. ఫిలాసఫీ నుండి జీవన సంస్కృతి పెరుగుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. సాంకేతిక జ్ఞానం ఇప్పుడు మనం కరోనా పీరియడ్లో సోషల్ మీడియాలోకి వెళ్ళాం. ఇవాళ సుప్రీంకోర్టు ఏమంటుంది? భావజాలాన్ని అడ్డు పెట్టుకోకండి. నువ్వు నీ ఫిక్షన్ ఎంత ప్రచారం చేసుకుంటున్నావో, నువ్వు నీ భగవద్గీతను ఎంత ప్రచారం చేస్తున్నావో, వాళ్ళు చార్వాకాన్ని ప్రచారం చేసుకోవడానికి ఇండియన్ ఫిలాసఫీ నువ్వు నెగెక్ట్ చేస్తున్నావు. ఈ ఫిలాసఫీ కోసం అన్యమతం వాళ్ళు నెగెక్ట్ చేస్తున్నావు. క్రైస్తవ మతం అన్య దేశాల బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిందన్న, ఇస్లాము మొఘలుల నుంచి వచ్చిందన్న, హిందూయిజం కూడా
భారతదేశంలో అవుట్ సైడ్ నుంచి వచ్చిందని చెప్పి అందరూ రాశారు. ముఖ్యంగా రొమిల్లా ఠాకూర్, కోశాంబి, ఆర్ శర్మ, బిపిన్ చంద్ర, వరల్డ్ హిస్టోరియన్స్ అంతా, రాప్సన్, ముఖ్యంగా రాప్సన్ వాల్యూమ్సే కదా ఫస్ట్ మనకి. హిస్టరీ కల్చర్, హిస్టరీ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ ఫిలాసఫీ, హిస్టరీ అండ్ ఎకనామిక్స్, హిస్టరీ అండ్ గ్రోతింగ్ ఎకనామిక్స్ అంత చార్వాకులు. ఒక శ్లోకం ట్రూత్ ఎప్పుడు ఎలా ఉంటుంది? సాపేక్ష సిద్ధాంతం అంతా ఐన్స్టీన్ 2 వాక్యాలే కదా. అంబేద్కర్ కుల నిర్మూలనవాదంలో కులం పునాదుల మీద ఒక జాతి నిర్మించలేరు, ఒక నీతి నిర్మించలేదు, ఇది ఫిక్షన్. క్యాస్ట్ ఇస్ ఫిక్షన్. నువ్వు అమెరికా వెళ్ళి నీ కులం పేరు చెప్పేవాడికి అర్థమైందా? అమెరికా వెళ్ళి నేను బ్రాహ్మణుడిని అన్నాను, ఇండియన్ అన్నా. నేను లండన్ లో నేను ఇండియన్ అంటేనే అన్నారు. మళ్ళీ ఆ ఏసియన్ అని చెప్పాల్సి వచ్చింది. ఖండం పేరే వాళ్ళకి వచ్చిన దేశాల పేరు 200 దేశాల పేర్లు కొంతమంది స్టూడెంట్స్ కావు. అంటే అన్ట్రూత్ కి ట్రూత్ భయపడకూడదు, సత్యం అసత్యానికి భయపడకూడదు. ఘంటసాల గారి చేత చదివించారు. ఏది బావా, ఎవడన్నా బావమతులు అనేవాడు సహజంగా మేలు కోరుకుంటాడు. ఇప్పుడు అందరూ చంపగలిగిన వాళ్ళే ఉన్నారు. ఆ చెప్పిన ఫిక్షన్ లో కూడా భీష్ముడు అర్జునుడు చంపగలిగిన వాడే, సూర్యుడు అర్జునుడు చంపగలిగిన వాడే, కర్ణుడు అర్జునుడు చంపగలిగిన వాడే, అందరూ చంపగలిగిన చేయబడి. అయితే ఈ చచ్చిపోతే నువ్వు స్వర్గానికి వెళ్తావు అంటారు. అది కన్విన్స్. చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాం అనేది అనుకుంటే నాస్తి మృత్యోరగోచర. మృత్యు తర్వాత ఏ లోకం లేదు, ఇంద్రలోకం లేదు. అదే రావణుడు ఫస్ట్ ఏం చేశాడు? ఇంద్రలోకాన్ని రద్దు చేశాడు. గాంధర్వులు ఏం చేశారు? గంధర్వులు ఏం చేశారు? సంపూర్ణ ప్రపంచాన్ని జయిస్తామని వాళ్ళందరికీ వైరుధ్యాలు పెట్టడానికి నారదుడు సంపూర్ణ ద్వారా అనేక యుద్ధాలు సృష్టించి వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. వీళ్ళే ఫిక్షన్. గంధర్వ జాతి ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఆయన నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఏ కాలంలో ధర్మానికి హాని కలుగుతుందో ఆ ధర్మానికి బుద్ధి కలుగుతుంది. అప్పుడు ఈ లోకంలో నన్ను సృష్టించు. చివరికి ఆయన తన సృష్టిని అనుమానిస్తున్నాడు. అసలు నువ్వేంటి స్వామి మనిషిని చచ్చిపోమని చెప్తున్నామని ఇతను ఒక చూపు చూస్తే, లేదు నేను అప్పుడప్పుడు ధర్మానికి హాని కలిగినప్పుడు నేను సృష్టించబడతానని ఆయన భర్త, ఆయన దేవుడు చెప్పుకోవాల్సి వచ్చింది. ధర్మం ఏ ధర్మం? నీకు ఏ ధర్మానికి నువ్వు సృష్టించబడుతున్నావు? అది నమ్ముతున్నారు పాపం ఆర్ఎస్ఎస్ వారు. హిందూ ధర్మం అనుకుంటున్నారు. మానవ ధర్మాన్ని మర్చి మానవ ధర్మం ఏంటి? బుద్ధుడు ఏం చెప్పాడు? చార్వాకులు ఏం చెప్పారు? నీ ఎదుటి మనిషిని గుర్తించు, నీ ఎదుటి మనిషికి హాని చేయకు, సంఘం శరణం గచ్చామి అన్నాడు. సంఘాన్ని బతికించు, సంఘంలో నువ్వు మంచి అవుతు. సంఘం వైరించబడుతుంది. సంఘానికి ప్రాణం ఏంటన్నాడు అంబేద్కర్? స్వేచ్ఛ, వాక్, కాన్స్టిట్యూషన్ లో మెయిన్ ఏంటి? ఫ్రెంచ్ రెవల్యూషన్ లో మనిషికి మాట్లాడారు, వివేచించారు, విశ్లేషణ చేశారు, ఎనాలిసిస్ చేశారు. శాస్త్రం ఎలా పెరుగుతుంది? చార్వాకంలో కూడా తప్పులు ఉంటే చెప్పండి. చార్వాకంలో తప్పులు ఉన్నాయి, ఎస్ డిబేట్ ఇట్. కృష్ణుడు ఫిక్షన్ కాదు అంటే కాదు, ఉన్నాడు, ఆధారం ఉండేవి, ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ చెప్పండి. కల్పిత కథలని ఆశ్రయించిన దాన్ని ఖండించాలంటే చార్వాకులు దేవుడు లేడు, మతం లేదు, కులం లేదు అంటే వాడు నమ్ముతాడా? ఇక్కడే ఒక మాట అన్నాడు చార్వాకు, త్యాజ్యం సుఖం విషయ సంగమ జన్మ పుంసాం.
దుఃఖోప సృష్టిమితి మూర్ఖ విచారణైషా వ్రీహీని జహాసతి సితోత్తమ తండులాచ్యాన్ ఓ నామ ఓస్తుషు కణోపహితాన్ హితార్థ. జీవితం పంచేంద్రియ సంబంధం వల్ల కలిగే సుఖ దుఃఖాలతో మానవుడు జీవితాన్ని విడిచిపెట్టాలనే మాట మూర్ఖుల అభిప్రాయం. పొట్టతో కూడా ఉండినంత మాత్రాన స్వచ్ఛమైన ధాన్యాన్ని వివేకవంతుడు విడిచిపెట్టాడా? సుఖ దుఃఖాలతో కూడిన జీవితంలో దుఃఖం ఉన్నది కాబట్టి జీవితం వ్యర్థం అనే వేదాంతం తత్వాలు అసలు. వాళ్ళ ఆత్మహత్యలు ఎవరు చేసుకుంటున్నారు? చార్వాకులు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ శాస్త్రాన్ని నమ్మిన వాడు చేసుకోవట్లేదు. వాళ్ళ ఆత్మహత్యలు ఎవరు చేసుకుంటున్నారు? పై లోకాలు ఎక్కడ ఉన్నాయి, ఈ లోకంలో ఎందుకని. ఆయన ఏమంటున్నాడు? పొట్టుందని గింజ పొట్టుందని గింజను నాశనం చేస్తావా? పొట్టు వలిసి గింజ తింటావా? చార్వాకులు క్రీస్తు 7-8 శతాబ్దాల కాలం, వేద కాలానికి ముందటివి అనే బలమైన వాదం ఫిలసాఫికల్ హిస్టరీ. ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కూడా మనం చెప్పాలి, ఇండియన్ ఫిలాసఫీరా బాబు ఇది. ఇది అమెరికాలో పుట్టలేదు, జర్మనీలో పుట్టలేదు, జపాన్లో పుట్టలేదు. ఇండియన్ పీపుల్ దీన్ని కనిపెట్టారు. సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ సైన్స్. ఇవాళ యువకులు వాళ్ళు ఆలోచించాలి. జేఎన్యూలో చదువుతున్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నారు. మరి మీరు త్యాజ్యం సుఖం విషయసంగమ జన్మ పుంసాం, మీరు చనిపోవాలనుకోవద్దు, మీ అందరికి మీరు చనిపోవాలనుకోవద్దు అని చార్వాకులు చెప్పారు. జీవితంలో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. కష్టానికి సరిపోతావా? సుఖానికే జీవించుంటావా? సుఖం నిత్యమా? సుఖం నిరంతరం సుఖంగా ఉండగలవా? కష్టానికి సుఖానికి ఉండేటువంటి బేరీజ్ వేసుకుంటే కదా జీవిత గమనం. కెమిస్ట్రీ కూడా చెప్పాడు. ఒక ఆకు ఒక్క సున్నం వేసుకుంటే నీకు పడినట్టు స్త్రీ పురుషులు కులమత భేదాలు లేకుండా కలిసిపోవాలి. ఇది అంబేద్కర్ కూడా చెప్పారు. ఇంటర్ క్యాస్ట్ మీరు ఎందుకు అంగీకరించారు? ఇవాళ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరూ ఇండియన్ ఫిలాసఫీని చదవకపోతే, మీరు ఉట్టి కథలే నమ్మితే, ఉట్టి మీరు మనం సృష్టించిన విగ్రహాలు, వాటికున్న ఆయుధాలు, ఆ రోజు మనం ఆయుధాలు పెట్టాం, వాటికి కృష్ణుడికి మరి చక్రం పెట్టాం, సుదర్శన చక్రం అని పేరు పెట్టాం, పరశురాముడికి గొడ్డలు పెట్టాం, ఈశ్వరుడికి సోలం పెట్టాం, వెంకటేశ్వర స్వామికి పూలు ఇష్టమని మార్చేసాం. ఆయుధాలు లేవు. చక్రగా అన్ని 10 అస్త్రాలతో ఉండేవాడు, జనరల్గా ఉండేవాడు. ఇందుకు మా దేవుడు మార్చుకుంటూ ఎందుకు వస్తారా? మనం దేవుడిని మన హిందూయిజం మార్చుకుంటూ ఎందుకు వస్తుంది? అటు హేతువాదం, నాస్తికవాదం, భౌతికవాదం, జీవనవాదం, శాస్త్రీయ జీవనం డామినేట్ చేస్తుంది దేవుడిని. మీరు విగ్రహ మందిరాలు కట్టండి, ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయండి, లైబ్రరీలు పెట్టండి, దేవాలయాలు. వెంకటేశ్వర స్వామి స్థల పురాణం ప్రకారం అక్కడ ఉంటేనే శక్తి ఉంది. ఆయన తీసుకెళ్ళి కాశ్మీర్లో, ఆయన తీసుకెళ్ళి ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎందుకు అంటే చార్వాకం వాళ్ళు చదువుకు. చార్వాకం చదివిన ఎంతో మందిని నేను హిందువుల్ని, క్రైస్తవుల్ని, హేతువాద ఉద్యమం నడిపేటప్పుడు ఎంతో మంది మార్చేసాం. హేతువాదులుగా మా శిష్యులుగా 100,000 మంది మార్చారు. నేను కారంచేడు ఉద్యమంలోకి వెళ్ళినాక మళ్ళీ దళితులు ఈ వీళ్ళ కుల భావాలు, మత భావాలు పోగొట్టడానికి వీళ్ళు ఇక్కడెంతో కృషి చేశారు. నేను కారంచేడు మూమెంట్ లో కూడా హేతువాద దృక్పథంతో నడిపాను. చార్వాకమే దానికి మూలం. చార్వాక ఫిలాసఫీ, చార్వాక తత్వశాస్త్రమే మనిషిని మనిషి చంపకూడదు, మనిషిని మనిషి మతం పేరుతో, కులం పేరుతో హింసించకూడదు. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఆర్యావర్తంలో పెరియార్ మేళా జరిపిన వాటిని 50 కోట్లు ఖర్చు పెట్టి అన్ని రైళ్లు వేసి నేను కాశీరామ్ గారికి నేనే ఆ ప్రోగ్రాం ఇచ్చింది. అంటే ఏమిటి? ప్రపంచం అంతా తిరిగితే నాకేమనిపించింది? మతం ఓడిపోతా ఉంది. ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫీట్. దానికి ఒక మతం ఇంకొక దేశానికి కళగా వెళ్తుంది కానీ, ఎన్మ్యూజ్మెంట్ అంటే ఒక ఉత్సాహంగా వినోదంగా వెళ్తుంది కానీ తత్వంగా
అమెరికాలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వాళ్ళందరూ పనిచేసి ఊరికి అట్ట వెళ్ళొచ్చి, కానీ దాని తత్వంగా ఫిలాసఫీ లేదు. ఫిలాసఫీ భారతదేశంలో ఎవరికైనా ఉంటే చార్వాకులకు ఉంది. చార్వాకులు ఇంపాక్ట్ పడి బౌద్ధం విస్తరించింది. జైనం దాన్ని జీవనవాదంగా తీసుకుంది. ఆ తర్వాత అంబేద్కర్ వచ్చినాక, మహాత్మా ఫులే వచ్చినాక, పెరియార్ వచ్చినాక, నారాయణ గురు మతవాదైన గుడి బడి కావాలని ఫిలాసఫీస్ వచ్చినాక, పెరియార్ రామస్వామి నాయకరు ఇన్స్టిట్యూషనలైజ్ చేసినాక, స్టేట్ పవర్తో కలిపి బ్రాడ్ వేలో ఇండియాలో కూడా వాళ్ళ నాస్తికవాదమే డామినేట్ చేస్తారు. హేతువాదమే వాళ్ళ బేసిక్. అయితే మన పని పెంచాలి. వాళ్ళు భగవద్గీతలో మరి వాళ్ళు కోట్ల భగవద్గీతలు పంచుతున్నారు. అప్పుడు నమ్ముతారు 2 శ్లోకాలు, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అనగలే. ఏమో మోడీ గారు కూడా అవతారంలో వచ్చారేమో అని ఆయన రేపు దేవుడు చేసేది. అంటే ఈ భగవద్గీత హింసకు ముద్రేసేసి, హింసకు స్టాంప్ వేసి, నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకోవడం కోసం అవతలను హింసించినా పర్వాలేదు, నిర్జించినా పర్వాలేదు, అది మార్చాలి. శాస్త్ర జ్ఞానాన్ని బోధించాలి. యూనివర్సిటీలో చార్వాక ఫిలాసఫీని పాఠ్యగ్రంథంగా పెట్టాలి. 6th క్లాస్ నుంచి ఈ శ్లోకాలన్నీ మొత్తం ఇండియాలో కనీసం 10 శ్లోకాలు చార్వాకం పెడితే వాడికి సైన్స్ అర్థం అవుతుంది. ఇప్పుడు సైన్స్ అర్థం కావట్లేదు. ఫిజిక్స్ లో ఉన్న వాళ్ళు వెళ్ళి నాకు పిల్లలు దేవుడు పుట్టారు. ఈ అనుకోవటం అనేది ఎక్కువైంది. ఈ అనుకోవటాన్ని తీసేసి వాట్ ఈస్ ది ట్రూత్, ట్రూత్ ఏమిటి, జననము మరణము తెలుసుకోవాలి. వివాహంలో ఉన్న మూలబీజమైనటువంటి స్త్రీ పురుష సంబంధాల్లో నైతిక శక్తి, ప్రాకృతి శక్తి, సృజనాత్మక శక్తిని పాజిటివ్గా దించారు. కులం అమ్మాయి ఇంకో కులవాడిని చేసుకోకూడదు, హత్యలు చేస్తారు. మరి అరుంధతిని ఎందుకు చేసుకున్నాడు వశిష్ఠుడు? శక్తి అదృశ్యంతిని ఎందుకు చేసుకున్నాడు? మరి హస్తకన్యం చేసుకున్నాడు చంద్రమహారాజు. మరి దుష్యంతుడు శకుంతలతో కలిస్తే భర్తడు. వర్ణాంతరం అనేది కామన్ థింగ్. అది స్త్రీ పురుషులు అంటే, స్త్రీ పురుషులు కలుస్తారు, ఒక బిడ్డ పుడతారు, పుట్టరు, సుఖాన్ని పొందుతారు. ఇక్కడ స్త్రీ పురుషుడే కానీ స్త్రీ పురుషుడే అంటే చార్వాకవాదంలో ప్రకృతిని గుర్తించు, మనిషిని గుర్తించు, తర్వాత సంఘాన్ని గుర్తించు, ప్రకృతికి మనిషికి సంఘానికి ఉండే ఇంటర్ రిలేషన్ గుర్తించని అంబేద్కర్ కొంచెం పర్ఫెక్ట్ చేశాడు. ఆయన కాన్స్టిట్యూషనలిస్ట్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అస్పృశ్యత నివారణ ఎందుకు చేశాడంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ మతాన్ని స్వీకరించే ధైర్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే, తనకి సేఫ్ ఉన్నా, తనకి జ్ఞానం నేర్పుతున్నా, లేదా తనకి సంఖ్యలు తీసేస్తున్నా ఏ మతంలోకైనా వెళ్ళే స్వేచ్ఛను ఆయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇచ్చాడంటే, ఇండియన్ సిస్టమ్స్ లో శాస్త్రానికి, సాంకేతిక జ్ఞానానికి, ఉత్పత్తికి, నదీ నాగరికతకి, సంస్కృతి విస్తరించడానికి మహాత్మా ఫులే, అంబేద్కర్, పెరియార్ రామస్వామి వీళ్ళందరూ చేసిన కృషిని చార్వాకులు అర్థం చేసుకోవాలి. వీటిని కలుపుకొని దళితులు, బహుజనులు, మరి ముఖ్యంగా ఇతర కులాల్లో ఉండే నేషనలిస్టులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు వీళ్ళే ఎక్కువ. మతవాదం తక్కువే, దాని ఎక్స్పోజర్ ఎక్కువగా. ఎవడో మతంతో జీవించలేడు, ఆహారం లేకుండా జీవించలేడు, గాలి పీల్చుకుంటూ జీవించలేడు, నిప్పు వాడకుండా జీవించలేడు. కానీ దాని ఫోకస్ భగవద్గీత ద్వారా ఎక్కువై, భారతం, రామాయణాలు వాళ్ళ ఫిక్షన్ ని వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. పండుగలు మన దళితులు చంపిన వాళ్ళందరినీ పండుగలుగా మార్చారు. కొంచెం తత్వశాస్త్రం చెప్పిన వాళ్ళ చంపేశారు. ఇక్కడ ఏం చార్వాక పండుగ పెట్టాలి, వాళ్ళు కొంచెం ప్రచారం అనేది. రావణాసురుడిది పెట్టారు, రావణాసురుడి ప్రచారం. నరకాసురుడిది దీపావళి పెట్టారు, నరకాసురుడి ప్రచారం. కిల్లింగ్ ఈజ్ నాట్, అది 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 పండగ కాదు, హత్య పండగ కాదు. హత్య చేయబడ్డ వాళ్ళందరూ పోరాడి చేయబడ్డారు.
అందుకు ఈవెన్ నక్సలైట్ మూవ్మెంట్ లో కూడా చార్వాకం చెప్పాల. అందుకే నక్సలైట్ మూవ్మెంట్ నాన్ ఫిలసాఫికల్ గా ఫిక్షన్ గా ఆల్టర్నేటివ్ ఫిక్షన్ గా నడిచింది. అందుకే వాళ్ళు గణపతి ఆ పేర్లు అది ఇప్పటికైనా చార్వాకులు చార్వాక వాదాన్ని కమ్యూనిస్టులు ముఖ్యంగా హేతువాదులు ఆస్తికవాదులు టెస్ట్ లేకుండా మీరు మీటింగ్కి వెళ్ళదు. మీ చేతిలో టెస్ట్ పెట్టుకోండి, చార్వాక దర్శనం పెట్టుకోండి. ఆ పుస్తకం కాదు చార్వాక. ఇప్పుడు సాంబశివరావు గారు మానవవాదాన్ని మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చార్వాక నుంచి వచ్చాడు. మరి చార్వాక ఫిలాసఫీ ఆయన కేడర్కి ఎంత ఉందా? చేతులు టెస్ట్ ఉందా? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తాం చార్వాకులే కదా చెప్పింది. ఆకు అక్కసనం అని చెప్పింది వాళ్ళే కదా. కెమిస్ట్రీ హిస్టరీ ప్రకృతి నుంచి ఎలా కెమిస్ట్రీ వస్తుందో కాస్ట్ మిక్సేషన్ నుంచి ఒకే గ్రూప్ కొన్ని వందల సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే మళ్ళీ అలాగే చేసుకుని బ్లడ్ కలవదు, మిక్స్ గా దాంతో పండదు, ఆకు ఒక్కేసినట్టు పండదు. అప్పుడు ఏమైపోతుంది? నిర్జీవిత వస్తుంది, స్త్రీ పురుష సంబంధాలు ఉత్తేజం. అందుకు చార్వాక ఫిలాసఫీ ఇట్స్ నీడ్ ఇట్ ఇండియన్ ఫిలాసఫీ ఫస్ట్ మొదటి దర్శనాన్ని. ఈ మొదటి దర్శనాన్ని చెప్పే అవకాశం మీరు ఇచ్చినందుకు చాలా సంతోషం. అయితే ఈ చాలా క్లాసులు జరగాలి. నాడు నేడు కూడా ఇందులో వచ్చింది, ఎంపసైజ్డ్ గా చార్వాకమే వచ్చింది. ఈరోజు మరొకసారి ద ఇంపాక్ట్ ఆఫ్ చార్వాక ఇన్ వరల్డ్. ఇవాళకి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ దేనికి భయపడదు. వాళ్ళు హేతువాదానికే భయపడదు, నేషనలిజానికి, ఆస్తికవాదానికి, చార్వాక ఫిలాసఫీ. తర్వాత రొబిల్లాతాపర్ బ్రాహ్మణ. మరి ఎందుకు ఇండియన్ ఫిలాసఫీలో ఆమె ఎథిక్స్ అంటే యాంటీథీసిస్ ఏరియాస్ లేదా బుద్ధిజం, జైనిజం అశోకుడి మీద ఎంత ప్రభావం చూపు, ఎన్ని వేల మరి ఆయన స్తూపాలు నిర్మించారు. విగ్రహానికంటే కూడా ధర్మం ఎంత గొప్ప, అమరావతి మూలం ఎక్కడుంది, ఇవన్నీ కులం లేదు. బ్రాహ్మణుల్లో చాలా మంది పాపం నాస్తికులు, చాలా మంది రాహుల్ స్వామి ఇచ్చారు గొప్ప నాస్తికులు. మరి ఎంత ఆయన టిబెట్ నుంచి దిగ్దర్శన్ బుక్ అద్భుతమైన ఫిలసాఫికల్ డాక్టరీన్ ని క్రియేట్ చేసి బుద్ధిజాన్ని అనేక ఫిక్షన్స్ నవలలు కలిసి తాపి ధర్మారావు దేవాలయాల మీద బుద్ధి ఆయన శూద్రుడు. త్రిపురేని రామస్వామి కొన్ని పరిమితులు ఉన్న ఆయన సూత పురాణం. పెరియార్ రామస్వామి రాముడు దేవుడు అన్నాడు. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాశారు, మాట్లాడే హక్కునిచ్చారు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభాతృత్వం, మనిషిని మనిషి ప్రేమించు, జ్ఞానాన్ని ప్రేమించు, తర్కాన్ని ప్రేమించు, వివేచనని ప్రేమించు, ప్రశ్నను ప్రేమించు, ప్రశ్న ద్వారా ఎదగడం. ప్రశ్నే ప్రపంచానికి మూలం. ప్రశ్నోపనిషత్తు, కఠోపనిషత్తు, కేనోపనిషత్తు. ఉపనిషత్తు అంటే ఏంటి? ఇద్దరు చర్చించడం, చర్చించిన దాని నుంచి అవుట్పుట్ తీయటం, అది జ్ఞానంగా మార్చడం, తత్వంగా మార్చడం, ప్రపంచానికి అందించడం. చార్వాక తత్వశాస్త్రం ఒక సామాజిక శాస్త్రం, చార్వాక శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రం. చార్వాక శాస్త్రాన్ని అన్ని బ్రాంచెస్ చదవాలి. క్రైస్తవులు చదవాలి, ముస్లింలు చదవాలి, హిందూ రకరకాల సంఘాల వాళ్ళు చదవాలి. అప్పుడు భారతదేశం భారతీయులు అవుతారండి, భారతీయ తాత్వికులు అవుతారు, ఆలోచన పనులు. ఆ దిశగా అందరూ నడుస్తారని ఆశిస్తారు.